ఎంత మధురమైనది యెహోవా నామము. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఎదుగుదలను గురించి మనమందరం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదని, మనిషి అంటే శరీరముతో కూడా ఆత్మ కలిగినటువంటి ఒక జీవని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మానవునికి ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడంలో విఫలమైనట్లయితే మనము జంతువుల కంటే ఎంత మాత్రమో కూడా ఉన్నతమైనటువంటి ఒక జీవి కాలేము. మనిషి ఎందుకు జంతువుల కంటే ఒక ఉన్నతమైనటువంటి గొప్ప జీవి అంటే మనిషికి ఉన్నటువంటి ఆత్మను బట్టి. బైబిల్లో మనకు చెప్తూ ఉంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం గమనించేటప్పుడు దేవుడు ఆత్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో అదే ఆత్మ దేవుడు మానవునికి కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవుడు ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో అలాగనే మానవుడికి కూడా దేవుడు ఆత్మనిచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆదికాండము 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 26-27 వచనాల్లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆయన చేసినటువంటి ఆలోచన. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మానవుని చేసినప్పుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు తను ఎలా ఆత్మగా ఉన్నాడో తన యొక్క స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేద్దామని, అలాగే మనందరికీ కూడా అంటే ప్రతి మనిషికి కూడా ఆత్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు జకరియా గ్రంథము మనం గమనించేటప్పుడు జకరియా గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 12వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 1వ వచనాన్ని మనం చూసినట్లయితే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవోక్తి ఇజ్రాయేలీలను గురించి వచ్చిన యెహోవా వాక్కు, యెహోవాను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 1వ వచనంలో ఇజ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు అని అంటూ ఉంటాడు. అంటూ ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే మనుష్యుల అంతరంగముల్లో జీవాత్మలను సృజించేది యెహోవానే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కేవలము మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, వారి లోపల ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు ఎప్పుడైతే తన లోపల ఒక ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతూ ఉంటాడో, గుర్తించటంలో విఫలమైనప్పుడు ఒక మనిషి జంతువు కంటే ఎంత మాత్రమో కూడా ఉన్నతంగా అతడు జీవించలేడు. ఎందుకంటే ఈ లోకంలో మనం గమనించినప్పుడు జంతువులు అవి ఈ భూమి మీద పుట్టటమో ఆ తరువాత భూమి మీద అవి జీవించటమో మరణించటమో మనం చూస్తూ ఉంటాం. ఈ జీవ మరణాల మధ్య ఉన్నటువంటి వాటి యొక్క ఆయుష్కాలం అంతా కూడా ఏ జంతువైనా సరే ఏ జీవైనా సరే ఏం చేస్తుంది అని మనం గమనించినప్పుడు కేవలము వాటి ఆహారం కొరకు, కేవలము వాటి యొక్క శరీరం కొరకు మాత్రమే అవి జీవిస్తూ ఉంటాయి. అంతకు మించినటువంటి ఆలోచన వాడికి తెలియదు. ఈరోజు మనిషి కూడా కేవలము శరీరం కొరకు, అంటే ఈ శరీరం యొక్క అవసరాలైనటువంటి ఆహారమో, నీరో, వస్త్రాలో, నివాసమో వీటి కొరకే గనక మనం జీవించినట్లయితే మనము జంతువుల కంటే ఎంత మాత్రము కూడా అధికులము కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ లోకంలో మానవుడు మాత్రమే ఉన్నతంగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఆ రీతిగా ఆలోచన చేయకపోతే దేవుడిచ్చినటువంటి మేధోశక్తి అంతా కూడా, ఉదాహరణకు మీరు గమనించండి, ఒక రాకెట్ తయారు చేసి అంతరిక్షంలో ఏముంది, చంద్రుడిలో ఏముంది, సూర్యుడిలో ఏముంది, లేకపోతే ఇంకా గ్రహాలు ఏమిటి, తన మేధోశక్తి అంతా కూడా వీటిని గురించి తెలుసుకోవటానికి ఉపయోగిస్తున్నాడు. కానీ అసలు వాటిని కూడా దాటి నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, పోనీ మరణిస్తే నాకు ఒక ప్రాణం ఉంది కదా, ఆత్మ ఉంది కదా, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ వైపు అన్వేషణ అనేటువంటిది కొనసాగటం లేదు.
అంటే ఎవరూ ఆలోచన చేయటం లేదు అని చెప్పటం లేదు. అయితే దీని గురించి ఆలోచన చేసేటువంటి వారు బహు కొద్ది మందే. ఒకవేళ వీటిని గురించి కనుక ఆలోచన చేసినట్లయితే మానవుని యొక్క జీవితం అనేటువంటిదే మారిపోతూ ఉంటుంది. దీనికి సమాధానం కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం గమనిస్తూ ఉన్నాము, మానవునికి శరీరం యొక్క ఎదుగుదల ఎలా ఉంటుందో ఆత్మకు కూడా ఎదుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఈ ఆత్మ యొక్క ఎదుగుదలను గురించి దేవుడు ఎంతగానో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఎదగాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం గమనించాం, బైబిల్లో కూడా మనం చూసేటప్పుడు క్రొత్త నిబంధనలో ప్రతి పత్రికలో కూడా మన ఎదుగుదలను గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఆ ఎదుగుదల కూడా ఎంతవరకు ఎదగాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆయన క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారు మగు వరకు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. కాబట్టి మనము క్రీస్తులా ఆయన ఎంతవరకు అయితే ఎదిగాడో అంతవరకు మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొంతమంది అసలు ఆ మాట వినగానే అమ్మో క్రీస్తులాగానా, అది అసలు సాధ్యపడుతుందా అని అంటూ ఉంటారు. అంటే క్రీస్తులా అవ్వటము మాకు సాధ్యపడదు అని ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేతులు ఎత్తేస్తూ ఉన్నారు, అంటే మా వల్ల కాదు అని. అయితే మనల్నేమి నేల మీద కాళ్ళు పెట్టి ఆకాశాన్ని అంటుకోమని లేదు. కాళ్ళు నేల మీద ఉంచి ఆకాశాన్ని అంటుకోమంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా దాన్ని చేయలేడు. కానీ క్రీస్తులా జీవించటం సాధ్యమవుతుంది. ఎందుకు అవుతుందంటే క్రీస్తు ఎలాగైతే రక్తమాంసములు కలిగినటువంటి మనకున్న ఇదే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనకున్నటువంటి ప్రతి శోధన కూడా ఆయనకి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన పాపం చేయకుండా జీవించాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు మనలా ఉన్నప్పటికీ కూడా, అంటే రక్తమాంసములు కలిగిన మనలాంటి శరీరము కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆయనకు మనకున్నటువంటి ప్రతి శోధన ఉన్నప్పటికీ కూడా, ఆయన శోధించబడినప్పటికి కూడా ఆయన పాపం లేకుండా జీవించాడు. కాబట్టి పాపరహితమైనటువంటి ఒక జీవితము రక్తమాంసముల్లో ఉన్నటువంటి మానవునికి సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఎదుగుదల మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మనం సరిచూసుకోవాలి, నేను ఎంతవరకు ఎదుగుతున్నాను. ఎందుకంటే రక్షణను ప్రారంభించటం మాత్రమే కాదు, ఆ రక్షణలో మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఈ రక్షణ యొక్క ఎదుగుదలను గురించి మనం గమనించినప్పుడు ప్రధానంగా ఎదుగుదల అనేటువంటి దేవుని వాక్యం వల్ల ఈ ఎదుగుదల వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాం. ఎందుకంటే దేవుని వాక్యం అనేటువంటిది ఆహారము. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటే శరీరం ఎదుగుతుందో అలాగనే వాక్యం అనే ఆహారం తీసుకున్నప్పుడు ఆత్మ ఎదుగుతుంది. అంతేకాదు ప్రార్థనా జీవితము, అంతేకాదు మనం గమనించినటువంటి విషయము మన హృదయం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర మన ఆత్మీయ జీవితంలో పోషిస్తూ ఉంటుంది. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్నదాన్ని బట్టి మన యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితము మారాలి అంటే ఖచ్చితంగా హృదయ మార్పు అనేటువంటిది అవసరం. హృదయం మారకుండా ఏ మనిషి యొక్క జీవితం అనేటువంటిది మారదు. కాబట్టి నా హృదయం ఎలా ఉంది అని మనం సరిచూసుకుంటూ, మనం ఎలాగైతే మురికి నీళ్ళు ఉన్నప్పుడు వాటిని కడిగి వేసి మరలా మంచినీళ్ళు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఇళ్లలో పాత్రల్లో, అలాగనే కల్మషము కలిగినటువంటి మన హృదయాన్ని కడిగి వేసుకొని మనము దాన్ని సద్గుణాలతో నింపుకోవలసినటువంటి అవసరం ఉంది. అందులో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తీసివేయాలి. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలోంచి సద్విషయములను బయటకు తెచ్చును అని అంటాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటకు తెచ్చును. అంటే మన లోపల ఏ నిధైతే నింపుకుంటామో అదే బయటకు వస్తుంది. మంచి నిధైతే మంచి బయటకు వస్తుంది, చెడ్డ నిధైతే చెడు బయటకు వస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో హృదయం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నేను ఎదిగాను అని మనం చెప్పగలగటానికి మనం ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఎందుకు నేను ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉండాలి, ఇవ్వటానికి నా ఎదుగుదలకు సంబంధం ఏమిటి అని చెప్పేసి మనం ఒకవేళ ఆలోచన చేయొచ్చు. దేవుని యొక్క గుణం ఏమిటి అంటే ఇచ్చేటువంటి గుణం. దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి జీవికి కూడా ప్రాణం ఆయనే ఇస్తున్నాడు, ప్రతి జీవికి కూడా శరీరాన్ని ఆయనే ఇచ్చాడు. అంతేకాదు తినటానికి ఆహారం ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితాలు, మానవ జీవితాలను కూడా గమనించినప్పుడు మనకు కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో చెప్తూ ఉంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని అంటూ ఉంటాడు. అంటే ఈరోజు మానవుడు పొందిన దానిలో ఏదైనా సరే దేవుడు లేకుండా నేను దీన్ని పొందానో అని చెప్పగలిగినటువంటిది ఏమీ లేదు. ఒకవేళ మనిషి అనుకుంటూ ఉంటాడు, నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు ఈ పరిస్థితి, నాకు ఈ ఉద్యోగమో, లేదా
నాకు ఇంత జీతం వస్తుంది కాబట్టి ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను, లేదంటే నా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు మాకు సంపాదించి పెట్టారు కాబట్టి మాకు ఈ పరిస్థితి అని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ఘనతను, ఆ క్రెడిట్ని తన చదువుకో, తన ఉద్యోగానికో, లేదంటే తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎవరికో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇదంతా కూడా దేవుని వలన అని గుర్తించేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుడు ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి ఒకరు ప్రశ్న అడిగారు, ఏదైనా సరే ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మనం ఎవరికైనా ఇచ్చే గుణం కలిగి ఉన్నా ఇవ్వటానికి ఒక హద్దు అనేటువంటిది ఉంటుందా, లిమిట్ అనేది ఉంటుందా? మనం కూడా ఒక్కోసారి మీరు గమనించండి, ఇచ్చి 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 విసిగిపోతాం. మనం ఇచ్చి ఇచ్చి ఏం చేస్తూ ఉంటామంటే విసిగిపోతాం. ఎంతని ఇచ్చేది, పదే పదే అడుగుతూ ఉన్నారు, ఒక హద్దు పొద్దు అనేటువంటిది ఉండదా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. మీరు గమనించండి, దేవుడు కూడా భూమి పుట్టినప్పుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. భూమి పుట్టినప్పుడు ఇవ్వటం మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు విసిగిపోతాడు దేవుడు? ఇంక నేను ఈ మానవులకి ఏమీ ఇవ్వలేనో అని ఆయన ఎప్పుడు ఆపేస్తాడు? మీరు ఒకసారి గమనించండి, కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకి పెళ్ళైన తర్వాత ఇంకెంతకాలం రా ఇచ్చేది, మీకు మేము మిమ్మల్ని కన్నాము, పెంచాము, పెద్ద చేసాము, పెళ్ళిళ్ళు కూడా చేసాం, ఇక మీ బతుకు మీరు బతకండి పోండి, ఇంక మీరు మమ్మల్ని ఏం అడగొద్దు అనే తల్లిదండ్రులు ఎవరిని చూడలేదా మీరు? తల్లిదండ్రులే అంటారు, పెళ్ళైన తర్వాత కూడా పోషించాలంటే మేమేం పోషిస్తామండి అని. నిజంగానే విసిగిపోతూ ఉంటారు. కానీ మరి దేవుడు ఎప్పుడు విసిగిపోతాడంటే, నిజంగా ఆయన గనక విసిగిపోతే ఇక ఈ ప్రపంచం నడవదు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి విషయంలో ఎప్పుడు కూడా విసిగిపోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా, ఇంకా చెప్పాలంటే ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఇస్తూనే ఉంటాడు. క్రీస్తు ప్రభువుని కూడా మనం గమనించినప్పుడు ఇవ్వటంలో ఆయన కూడా విసిగిపోలేదు. తన ప్రాణము కూడా ఆయన ఇచ్చేసాడు. తన ప్రాణం వరకు ఆయన ఇచ్చేసాడు. ఈరోజు దేవుని బిడ్డలు అంటే మనం కూడా ఏం చేయాలంటే ఆ ఇచ్చేటువంటి గుణాన్ని అలవర్చుకుంటేనే మనం దేవుని బిడ్డలం. ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా ప్రశ్న వేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటని చెప్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనము, ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని అంటూ ఉంటాడు. ఈ లోకమునైనా లోకములో ఉన్నదాన్నైనా ప్రేమింపకుడి. ఈ లోకాన్ని కానీ లోకములో ఉన్నదాన్ని కానీ మీరు ప్రేమించొద్దు. అంతేకాదు ఆయన చెప్తూ ఉంటాడు 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనములో, యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 17వ వచనములో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచునో అని అడుగుతూ ఉన్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలగటం చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపకపోతే, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కనికరం చూపించాలి అని చెప్పేసి అంటున్నాడు. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే, నీలో ఉంది అంటే నువ్వేం చేయాలంటే నువ్వు లేనటువంటి వారిని చూసి నువ్వు కనికరం చూపించేటువంటి వాడిగా ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనము ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాం. అంటే ఇచ్చిన ప్రతిసారి కూడా మనకి కనికరం ఉందని కాదు. మనం ఒక్కొక్కసారి కనికరం లేకపోయినా కానీ, ఒకసారి మీరు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అడుక్కునేటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి ఏ మోటార్ సైకిల్ మీదో వెళ్తున్నారు అనుకోండి, వచ్చి మొహం మీద చేయిపెట్టి ఇలా అంటారు, లేదు ఇల్లు అన్నారు. లేదు ఇల్లు అనగానే అక్కడేమో ట్రాఫిక్ సిగ్నల్ పడి ఇంకా 90 సెకండ్స్ చూపిస్తుంది, ఇంకా 90 సెకండ్లు, 90, 89, 88 అది అలా వస్తూ ఉంటుంది. వీళ్ళేమో వీళ్ళంటే మొహం మీద చేయిపెట్టి ఇలా అంటా ఉన్నారు. ఇలా అనటము, కడుపు ఇలా అనటము, ఇలా అనటము చేస్తూ ఉంటారు. కొందరైతే అయ్యో అని ఇస్తారు. కొందరు అయ్యో అని ఇవ్వకపోయినా కానీ ఈ మొహం మీద చేయిపెట్టి విసిగిచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద జాలి లేకపోయినా, దయ లేకపోయినా, ప్రేమ లేకపోయినా ఇస్తారు. అంటే ఇచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా జాలి దయ ఉంటుందని కాదు, అంటే విసిగిపోయి ఇవ్వటం. మనకి బైబిల్లో కూడా క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి
విధవరాలు మాటి మాటికి వచ్చి నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు అంటే ఏమో నన్ను విసిగిచ్చేస్తుంది కాబట్టి న్యాయం తీరుద్దాము అనుకున్నాడు. కానీ అయ్యో పాపం ఆమె విధవరాలే అని ఆమె మీద జాలిపడి చేయలేదు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళకు సహాయం చేసేటప్పుడు కూడా, అంటే ఎదుటి వాళ్ళకు మనం ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా మనం జాలిపడి ఇవ్వటం ఒకటి ఉంటుంది, విసిగిపోయో లేకపోతే రకరకాల కారణాలు. ఇంక ఇప్పుడు లోకంలో కనుక చూసినట్లయితే ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారంటే లాభాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఇచ్చాను అనుకో, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా వీళ్ళు నాకు ఉపయోగపడతారు కాబట్టి ఇప్పుడు ఇవ్వటం మంచిది. వీళ్ళు నాకు భవిష్యత్తులో ఏమీ ఉపయోగపడరు అనుకుంటే పోవతలకు పో అంటారు. ఈరోజు నిజంగా మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు భవిష్యత్తులో నాకు వీళ్ళు ఉపయోగపడతారా. మనము ఇంట్లో వస్తువులు చూడండి, ఎప్పుడైనా సరే ఒక వస్తువు ఉపయోగపడితే ఇంట్లో పెట్టుకుంటాం. అంటే కొంతమంది అస్సలు ఉపయోగపడినా కూడా పెట్టుకుంటారు, అవి వేరే విషయం. ఉపయోగపడితే ఇంట్లో పెట్టుకుంటారు. ఉపయోగపడదు అనుకుంటే, ఉపయోగపడినటువంటి వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? తీసి బయటపడేస్తాం. ఒకసారి ఒక వ్యక్తి అంటున్నాడు, ఉపయోగపడిన వస్తువులు ఎలాగైతే బయటపడేస్తామో ఉపయోగపడిన మనుషులను కూడా అలాగ దూరంగా పెట్టుకోవాలి సార్ అంటున్నాడు. అంటే మనుషుల రిలేషన్స్ కూడా ఆయన ఆలోచన ఏంటంటే ఉపయోగపడే వాళ్ళతో అయితే మనం సంబంధం కలిగి ఉండాలి, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే అసలు ఆ సంబంధం అనవసరం. మీరు చుట్టాలు బంధువుల్లో కూడా చూడండి, ఒకసారి రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే డబ్బున్నోళ్ళు అనుకోండి, చుట్టాలు బంధువులు వాళ్ళతో చుట్టరికం బంధుత్వం కలుపుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలు ఏం చెప్పినా ఎంత దూరపు బంధువులు చుట్టాలైనా వెళ్తూ ఉంటారు. ఒకసారి ఎంత దగ్గర వాళ్ళైనా సరే కార్యక్రమాలు చెప్తే వెళ్ళరు బీదవాళ్ళు అయితే. కారణం ఏమిటి అంటే వీళ్ళు మనకేం ఉపయోగపడతారు. కాబట్టి మనిషి తను ఎదుటివారికి ఏదైనా చేసేటప్పుడు కూడా అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచి అతని యొడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని యందు, ఆ కనికరము రావాలి మనలో. వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఆకలితో ఉన్నారే, లేదంటే అయ్యో కట్టుకోవటానికి వస్త్రాలు లేవే, లేకపోతే అయ్యో వీళ్ళ పరిస్థితి ఇట్లా దుర్భరంగా ఉందే అనేటువంటిది చూసినప్పుడు మనకి కనికరం రావాలి. ఆ కనికరములో నుంచి ఇచ్చేటువంటి గుణం అనేటువంటిది మనలో రావాలి. ఈరోజు దేవుడే ఉన్నాడు అనుకోండి, దేవుడు ఆయన చాలా జాలి కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు ఆయన ఈ లోకంలో నిజంగా ఆయనలో కనికరమే గనక లేకపోతే ఈ లోకం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు దేవుని బిడ్డగా మనం ఉండాలి అంటే ఆ దేవునిలో ఉన్నటువంటి అదే గుణాన్ని మనము కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా పుట్టుకతోనే ఎవరికి ఏ గుణాలు రావు. మీరు కనుక గమనించినట్లయితే పుట్టుకతోనే పిల్లలకు కోపం ఉండదు, పుట్టుకతోనే వాళ్ళకేమీ లేకపోతే వాళ్ళకి ఈర్ష్య, ద్వేషము, మత్సరము, ఓర్పు, సహనం కూడా పుట్టుకతోనే ఏముండదు. ఏ గుణమైనా ఏంటంటే మనం నేర్చుకుంటే మనకు వస్తుంది, నేర్చుకోకపోతే. కొంతమంది చాలా ఓపికగా ఓర్పుగా ఉంటారు, ఎలా వచ్చింది ఇంత ఓర్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనకు కూడా ఒకసారి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అలా లెక్క పెట్టుకొని అప్పుడు మాట్లాడాలని. ఒకళ్ళు అంటున్నారు ఆ లెక్క పెట్టేసరికి ఉన్న కోపం ఊడిపోతుంది, ఇంకెక్కడ ఉంటుంది అని. కోపం వచ్చినప్పుడు అప్పటికప్పుడు మాట్లాడేస్తేనేంట, కాసేపు ఆగితే అది ఉండదు. అది ఉండకూడదనే చెప్పింది మరి 1 2 3 4 5 10 లెక్క పెట్టుకోమని. నిజంగా ఒకసారి మీరు గమనించండి, మనకు వెంటనే ఏం చేస్తామంటే రియాక్ట్ అవుతూ ఉంటాం, వెంటనే బరస్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు చెప్పినట్లుగా ఒక 10 సెకండ్లు కనుక మనం ఆగగలిగితే, ఎక్కువసేపు కూడా కాదు, ఒక్కోసారి ఒక 10 సెకండ్స్ కనుక ఆగగలిగితే ముందున్నటువంటి ఆవేశం మనలో ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనము చేయవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మనలో ఏ గుణం అనేటువంటిది ఉండదు. మనం ఏమి నేర్చుకుంటామో దాన్ని మనం చేయగలుగుతాం. ఒకవేళ మంచి అయినా చెడైనా, ఒకవేళ జాలైనా దయ అయినా కనికరమైనా సరే మనం నేర్చుకుంటే మనం చేయగలుగుతాం. మనం నేర్చుకోలేదనుకోండి, మంచి వాళ్ళగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. మనం ఎవరు కూడా మంచి వాళ్ళం కాదు, వీఆర్ ట్రయింగ్ టు బీ గుడ్. మనం మంచి వాళ్ళగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ ప్రయత్నంలో సఫలమయ్యామనుకోండి, మనం మంచి వాళ్ళగా అవుతాం. ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే, ఒకసారి మీరు పిల్లల్ని చూడండి, 35 మార్క్స్ ఒకవేళ పాస్ మార్క్ అనుకోండి, 10 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, 20 తెచ్చుకొని ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, 30 తెచ్చుకొని ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, 34 తెచ్చుకొని ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎంత వచ్చినా కానీ ఫెయిలే.
కానీ 34 తెచ్చుకొని ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తే మీరు వాళ్ళకి ఏదైనా ఒక సలహా ఇవ్వమన్నారు అనుకోండి, ఏం సలహా ఇస్తారు? పనికి మాలినోడివి, నువ్వు అనవసరం ఇంకా చదువు వదిలిపెట్టి అంటారా? 0 వచ్చిన వాళ్ళకి ఒక సలహా ఇవ్వండి, 34 వచ్చిన వాళ్ళకి ఒక సలహా ఇవ్వండి అని ఇద్దరిని మీ ఎదురుగా నిలబెట్టారు. ఇద్దరిని మీ ఎదురు నిలబెడితే మీరు ఏం చేస్తారు? ఒకవేళ 0 వచ్చిన వాళ్ళు చెబుతారు, అనవసరం నీకు చదువు వదిలేసే అని. అంతేనా? అస్సలు కదిలి 1 మార్కు కూడా కదలపోతే ఎలాగా? 34 వచ్చిన వాళ్ళకి అనుకోండి, ఇంకా కొంచెం కష్టపడితే నువ్వు చక్కగా పాస్ అయిపోయేవాడివి, ఇంకొంచెం కష్టపడు అని చెప్పేసి మనం అంటాం. అంతే కదా? ఇప్పుడు మనం కూడా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనం కష్టపడుతూ ఉంటే, అంటే మంచి వాళ్ళగా అవ్వటానికి మనం ప్రయాసపడుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని సాధించగలుగుతాం. వీఆర్ ట్రయింగ్ టు బీ గుడ్. మంచి వాళ్ళం అవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నమే చేయకపోతే 0లో ఉండిపోతాం. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే, మనలో చాలా గుణాలు ఉన్నాయి, అలవర్చుకోవాల్సినవి. ఓర్పుని నేర్చుకోవాలి, సహనాన్ని నేర్చుకోవాలి, ఇంకా మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి, జాలి చూపటము, కనికరము చూపించడము. దేవునుడు అయితే కనికర సంపన్నుడు. ఆయన తన బిడ్డల గురించి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తన సహోదరులకు లేమి కలగటము చూచి అతని యెడల ఎంత మాత్రము కనికరము చూపకపోతే, ఎవరి గురించి? లేనివాడిని అడగటం లేదు. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి, ఈ లోకములో తనకు జీవనోపాధి ఉండి కూడా ఎదుటి వాళ్లకు లేమి కలగటం చూసి ఏమాత్రము కనికరం చూపకపోతే అతని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునో? కాబట్టి 18వ వచనంలో అంటున్నాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అంటే ప్రేమించటము అంటే దాని అర్థము మాటలు చెప్పటం కాదు. కొంతమంది మాటలే చెప్తూ ఉంటారు. దేవుడు ప్రేమించాడు, ఆయన తన కుమారుడిని ఇచ్చాడు. క్రీస్తు ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ప్రేమిస్తే ఏం చేయాలి? ఇవ్వాలి. అంతేనా? ప్రేమ అనేటువంటిది ఇస్తుంది, తీసుకోదు. తీసుకోవటం ప్రేమ కాదు. ఇక్కడ బాగా గుర్తు చేసుకోండి, తీసుకోవటం ప్రేమ కాదు, ఇవ్వటం ప్రేమ. ఒకసారి లోకంలో అడుగుతారు, నన్ను ప్రేమించాను అంటున్నావు కదా, నాకేం తెచ్చావు అని అడుగుతారు. తీసుకోవటం ప్రేమ కాదు. లోకానికి అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, తీసుకోవటం ప్రేమ కాదు, ఇవ్వటం ప్రేమ అవుతుంది. ఒకసారి ఇళ్లలో కూడా అడుగుతూ ఉంటారు, అంత ప్రేమిస్తున్నానని అంటున్నారు, మాకేం తెస్తున్నారు, మాకేం పెడుతున్నారని. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఏమిటి అంటే, ఇవ్వటం ప్రేమ అవుతుంది మన వైపు నుంచి కూడా. మీరు చూడండి, ఒక్కొక్కసారి ప్రేమించినటువంటి వాళ్ళు, ఇరువురు వ్యక్తుల్లో ఎవరైనా ఒకరు ప్రేమించారనుకోండి, వాళ్ళు ఇస్తూ ఉంటారు. రెండో వైపు నుంచి రాలేదంటే దాని అర్థం ఏంటంటే, అటువైపు నుంచి ప్రేమ లేదు అనేటువంటిది అర్థం. దేవుడు ప్రేమించాడు, ఆయన ఇచ్చాడు. క్రీస్తు ప్రేమించాడు, ఆయన ఇచ్చాడు. ఈరోజు మనం కూడా చూడండి, మన పిల్లల్ని ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ కొరకు ఏదైనా ఇస్తాం, ఎంతవరకైనా ఇస్తాము. కాబట్టి ప్రేమ ఉంటే ఏమవుతుందంటే, ఆ ఇచ్చేటువంటి గుణం అనేటువంటిది మనలో నుంచి వస్తుంది. కాబట్టి నేను ఆత్మీయంగా ఎదిగానా లేదా అనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుందంటే, మనం ఇచ్చేటువంటి గుణంలో ఎదిగితే మనం ఆత్మీయంగా ఎదిగినట్లు, ఆ దైవ స్వభావంలో మనం ఎదిగినట్లు. ఆ ఇచ్చేటువంటి గుణం లేకపోతే మనము దైవికమైన ఆ స్వభావంలో ఎదగలేదు. అంటే ఇవ్వటంలో కూడా నేను చెప్పాను ఇందాక కొన్ని రకాలు. విసిగిపోయి ఇవ్వటమో, ఏదైనా లాభం ఉండి ఇవ్వటమో, భవిష్యత్తులో ఉపయోగపడతారని ఇవ్వటమో, ఇలా ఇస్తే ఎదిగినట్టు కాదు. దేవుని గుణంలో మనలో కనికరము, మనలో ప్రేమ, ఆ గుణం కలిగి ఇవ్వటం, అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనము దైవ స్వభావంలో ఎదిగినట్లు. కాబట్టి ఇవ్వటము అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు అవసరము అంటే, అందుకనే దేవుడు ఏం చేశాడంటే, పాత నిబంధన నుంచి మనం గమనించినప్పుడు మొట్టమొదటి నుంచి కూడా మనుషులకు ఇవ్వటము అనేటువంటిది నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చూడండి, పిల్లలకి కొన్ని మంచి గుణాలు ఇంట్లో నేర్పిస్తూ ఉంటాం. అలా మాట్లాడకూడదు, నువ్వు ఎట్లా ఉండకూడదు, పెద్దలతో నువ్వు ఎట్లా ఉండాలి, మంచి గుణాలు మనం నేర్పిస్తూ ఉంటాం. దేవుడు కూడా ఏం చేశాడంటే, మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వల దగ్గర నుంచే ఇచ్చే గుణాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే తన దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వట్టి చేతులతో రావద్దు అని చెప్పేసి అన్నాడు. ఇచ్చేటువంటి గుణాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు ఇవ్వటము అనేటువంటిది, అంటే కానుకలు అనేటువంటిది ఒక ఆజ్ఞ. ప్రతి ఆదివారం కూడా మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ప్రార్థన ఎలాగైతే చేస్తామో, పాటలు పాడతామో, వాక్యం వింటామో, ప్రభరాత్రి భోజనంలో పాల్గొంటామో, అలాగనే దేవునికి ఇవ్వటము అనేటువంటిది ఒక ఆజ్ఞ. అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇందులో ఎవరికైనా మినహాయింపు ఉందా అంటే ఎవరికి కూడా మినహాయింపు లేదు.
దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎలా ప్రార్థన చేయాలో, రక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలాగైతే తమ జిహ్వఫలాన్ని దేవునికి అర్పించాలో, పాటలు పాడాలో, ప్రతి ఒక్కరూ ఎలాగైతే వాక్యాన్ని వినాలో, ప్రతి ఒక్కరూ ఎలాగైతే క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానమో తన యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలో, అలాగనే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇస్తామో, ఇచ్చినప్పుడు మాత్రమే మనము దైవికమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. ఎంతవరకు మనం ఇవ్వగలుగుతామో అంతవరకు దేవుని స్వభావంలో మనం ఎదిగినటువంటి వారిగా ఉంటాం. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు మనకు ఆశ్చర్యపరిచేటువంటి ఒక విషయము, ఎన్నిసార్లు చదివినా కానీ అది మనకు తెలిసినటువంటి వాళ్ళకైతే, అపోస్తుల కార్యాలు చదివేటువంటి వాళ్ళకు ఎన్నిసార్లు అది చదివినా కానీ ఆశ్చర్యము కలిగించక మానదు. అదేమిటి అంటే, అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యగ్రంథంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. బాగా గమనించండి, విశ్వసించిన వారందరూ ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందినటువంటి వాళ్ళు, మరొక రకంగా చెప్పాలంటే విశ్వసించిన వారందరూ. స్థానిక సంఘాల్లో ముఖ్యంగా జరిగేటువంటి ఒక సమస్య ఏమిటి అంటే, దాదాపుగా ఇది అన్ని స్థానిక సంఘాల్లో కూడా ఉంటుంది, పైకి కనబడదు కానీ లోపల ఉంటుంది. డిస్క్రిమినేషన్ అనేటువంటిది, మనం చూసినప్పుడు పైకి కనబడదు కానీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ కుటుంబాలని కలిసి ఉంటే పేదోళ్ళందరూ కూడా ఒకటిగా ఉంటారు. మేము మెడ్రాసులో చదువుకునేటప్పుడు కూడా పెద్ద స్థానిక సంఘం, కొన్ని ఇళ్లలో మీటింగులు పెడితే కొంతమందే వస్తారు, ఆదివారం ఆరాధనకి అందరూ వస్తారు. కానీ కొన్ని ఇళ్లలో మీటింగులు పెడితే కొందరే వస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి కానీ అర్థమైంది, వీళ్ళ ఇంట్లో ప్రార్థన కదా, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు చూడు అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఏంటి అంటే, అదంతే, స్థానిక సంఘంలో ఎంతమంది 1000 మంది వచ్చినా కానీ కొన్ని కుటుంబాలతోనే కొందరికి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. పిల్లలకైతే అదేమి ఉండదు. పిల్లలకైతే మీరు చూడండి, సండే స్కూల్లో అందరికీ ఫ్రెండ్స్గా ఉంటారు. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే క్లాస్ చూసుకుంటారు, తర్వాత ఇంకా వాళ్ళ యొక్క స్టడీస్ చూసుకుంటారు, తర్వాత వాళ్ళ ఉద్యోగం చూసుకుంటారు, ఉద్యోగంలో కూడా మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చూసుకుంటారు, అందులో కూడా మళ్ళీ ఏ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా జీతం చూసుకుంటారు. జీతం కనుక ఒక స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళంతా ఒకటిగా ఉంటూ ఉంటారు. నేను మీకు లోకంలో చెప్తూ ఉంటాను, లోకంలో ఇది సహజం. మీరు కనుక గమనించినట్లయితే లోకంలో ఎలాగా ఉంటుందంటే, ఒక టీ తాగాలంటే, కాఫీ తాగాలంటే, రోడ్డు మీద ఆగాలంటే కూడా ఒక స్టేటస్ ఉంటుంది, దాన్ని బట్టి ఆగుతారు. ఇది మనం టీ తాగే షాపా? ఒకసారి కడుపులో ఆకలి ఉన్నా కానీ రోడ్డు మీద ఏదో ఉందనుకోండి, తినరు. ఇక్కడ మనం నిలబడి తినేటువంటి ఇదా అని చూస్తూ ఉంటారు. అందుకనే మీరు ఒక్కొక్క చోట చూస్తే కూర్చొని కాఫీ తాగితే 150 రూపాయలు, 450 రూపాయలు బిల్లు వేస్తారు. ఏ కాఫీ డోకే వెళ్ళారనుకోండి, ఒక కాఫీ అక్కడ ఇస్తే 150 రూపాయలు, 450 రూపాయలు బిల్లు వేస్తారు. లేదంటే ఏ స్టార్ హోటల్కో వెళ్ళారనుకోండి, 1000 రూపాయలు, 2000 కూడా బిల్లు వేస్తారు. ఒక కాఫీనే, అక్కడేం కడుపు నిండా కాఫీ పోయారు, అక్కడైనా ఒక కాఫీనే. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఇదే కాఫీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తాగితే, కాఫీ డేలోకి వెళ్ళి కాఫీ తాగితే బిల్లు 1000 రూపాయల్లో వచ్చింది. ఇదే కాఫీ ఏ బండి మీదో లేకపోతే రోడ్డు మీదో ఆపి ఉన్నట్లయితే మనిషికి 10 రూపాయలు, 10 మంది ఉన్న 100 రూపాయల్లో అయిపోయేది కదా, ఇక్కడ 100కు ఒక కాఫీ కూడా రాలేదంటున్నారు. అంటే ఇది కాఫీ ధర కాదు. నేను చెప్పాను, మనం కట్టింది కాఫీ ధర కాదు, మనం కట్టింది ఆ ప్లేస్ ధర కట్టాం. కాబట్టి నువ్వు కాఫీ ధర ఏమో అని అనుకుంటున్నావేమో, మనం కట్టింది కాఫీ ధర కాదు, ఆ ప్లేస్ ధర. అంత పెద్ద ప్లేసు, అంత ఏసీలు, అంత ఫర్నిచరు, మనకి వచ్చి వాళ్ళు కాఫీ సర్వ్ చేశారు కదా, వాళ్ళ జీతము, ఇది మనం కట్టింది. నువ్వేదో కాఫీ కట్టామని లెక్కేసుకోబాకు. కాఫీ అయితే నువ్వు చెప్పినట్టు ఇక్కడ కూడా అంతే, 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తుంది, 10 కాదు 20కి వస్తుంది. మిగిలిందంతా ఏంటంటే వాటికి కడుతూ ఉన్నాం. అంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వీటన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు లోకంలో. సరే, లోకంలో అంటే పర్వాలేదు, ఈవెన్ మీరు కావాలంటే గమనించండి, మనం ధరించేటువంటి బట్టల్లో కూడా స్టేటస్ చూపిస్తారు కొంతమందికి వాస్తవంగా ముక్కులకి, చెవులకి, మెడలకి అంతా బరువు మొయ్యాలని ఇష్టం ఉండదు బంగారం. కానీ పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్ళేటప్పుడు ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నా ఎందుకు ధరిస్తారంటే అది ఒక స్టేటస్. అందరూ బంగారం ధరించి వస్తారు, ఏంటి ఇలాగా ఉన్నారు, ఏంటి ఇలా ఉన్నారు, ఏమీ లేదా, పాపం అప్పుల పాలైపోయారా అని కూడా అనుకుంటారు. అందుకనే ఏం చేస్తారంటే అవి ఇబ్బందికరంగా ఉన్నా కానీ వాటిని ధరించుకొని వస్తూ ఉంటారు.
అంటే నేనేం తెలియజేస్తున్నానంటే, లోకంలో ఎలాగైతే వీటన్నింటినీ చూస్తూ ఉన్నారో, స్థానిక సంఘాల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందరూ ఒకటి కాలేకపోవటానికి కలిగిన కారణాలు ఏంటంటే చాలా కారణాలు. చదువు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరొక విషయాలు చాలా ఉంటాయి. కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకహృదయమో ఏకాత్మయు గలవారై ఉండిరి. అందరూ కూడా విశ్వసించినటువంటి వారందరూ కూడా ఏకహృదయమో ఏకాత్మ గలవారై ఉండిరి అని అంటూ ఉంటాడు. 1 హార్ట్ అండ్ 1 సోల్. అంటే ఇప్పుడు మనమున్నాం, మనలో ఒక హార్ట్ ఒక సోల్ ఉంది, మనం ఒకే మనిషి. ఎలా అయితే ఒకటిగా ఉన్నామో విశ్వసించిన వారందరూ 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, వారందరూ కూడా అట్లా ఒకటిగా ఉండగలిగారు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించక మాందు. ఇప్పుడు మనం ఉన్నాం, మీ జేబులో ఒక 10,000 లేకపోతే మీ బ్యాంకులో ఒక 1,00,000 10 లక్షలు ఉన్నాయి. మీ శరీరంలో ఏ అవయవానికి అనారోగ్యం వస్తే మీరు డబ్బు ఖర్చు పెడతారు? ఏ అవయవానికి అనారోగ్యం వస్తే డబ్బు ఖర్చు పెట్టరు? ఏ అవయవాన్ని మీరు చిన్నచూపు చూస్తారు? గుండెకైతేనే నేను డబ్బు ఖర్చు పెడతానండి, చిటికినేలుకైతే అస్సలు ఖర్చు పెట్టను, బొటనేలుకైతే ఖర్చు పెడతాను, పెద్ద వేలు కాబట్టి. ఇది చిన్న వేలు కాబట్టి దీనికి అస్సలు ఖర్చు పెట్టను. అట్లా ఏమన్నా ఉంటుందా? చిటికిన వేలుకి ఏదన్నా అయితే కూడా 1,00,000 ఖర్చు పెడతాం. ఎందుకంటే చిటికిన వేలైనా కానీ మన వేలు కాబట్టి, మన శరీరంలో అవయవం కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వసించిన వారందరూ కూడా ఒకటిగా ఉన్నారు. ఎంత ఒకటిగా ఉన్నారంటే ఏక హృదయము ఏక ఆత్మ. అంటే ఒకే మనిషి అయితే ఎట్లా ఉంటారో వారందరూ కూడా ఒకటిగా ఉన్నారు. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా కానీ ఏ అవయవం ఇబ్బంది కలిగినా మనదే ఇబ్బంది అది, ఎందుకంటే మన శరీరంలో అవయవము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా ఉన్నారు కాబట్టి 32వ వచనం, ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎవరు కూడా వాళ్ళకి కలిగింది వాళ్ళది అనుకోలేదు, వాళ్ళకి కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అంతేకాక 33వ వచనమో, ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. 34వ వచనంలో చెప్తున్నాడు, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి దస్తావేజులన్నీ కూడా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసి బీరువాలో దాచిపెట్టిరి. అంతేనా? డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? బంగారం ఎలాగ లోపల బీరువాలో పెట్టుకుంటామో డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడు జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి, అంతే కదా? మనమైతే అలానే పెట్టుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే భూములైనా ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అవి ఎవరి కొరకు అమ్మారు? ఈరోజు మనకి ఏదైనా ఆస్తి ఉందనుకోండి, భూమి కానీ లేకపోతే ఇక్కడ చెప్పినట్లు ఇండ్లు కానీ ఏదైనా ఉంటే అమ్మే పరిస్థితి అంటూ వస్తే దేని కొరకు అమ్ముతారు? పక్కింటి వాళ్ళకి కష్టం వచ్చిందని అమ్మి వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదా ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళలో ఎవరికో ఏదో కష్టం వచ్చిందని, లేదా వాళ్ళ కిడ్నీ పాడైంది, హార్ట్ పాడైంది, ఇంకేదో పాడైంది అని చెప్పేసి అమ్మేసి నువ్వు బాగు చేయించుకో అని చెప్పేసి అమ్మిస్తాం, అంతేనా? అసలు ఇల్లు లేకపోతే స్థలం కాదు, ఉన్నటువంటి మోటార్ సైకిల్ కూడా కాదు, అసలు ఏది అమ్మి ఏమి ఇవ్వం మనం. ఒకసారి కొందరు అంటారు, ఉంటే ఇద్దును బ్రదర్, లేదు కదా అని. లేదు కదా అంటే మొదటి శతాబ్దంలో కూడా లేవు, కానీ మనస్సుంటే మార్గం ఉంటుంది. ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, ఈరోజు పిల్లలు వాళ్ళని చదివించాలి అనుకుంటే అప్పు తెస్తూ ఉన్నారు, లోన్లు తెస్తున్నారు, ఈఎంఐలు కడుతూ ఉన్నారు, ఇల్లులు అమ్ముతున్నారు, ఉన్నటువంటిది ఏదైతే దాన్ని తెగనమ్ముతున్నారు. ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. ఈరోజు నిజంగా కూడా మనలో ఆ ప్రేమ గనక ఉన్నట్లయితే, దేవుడు ఎలాగైతే ప్రేమించాడో, క్రీస్తు ఎలా అయితే ప్రేమించాడో అటువంటి ప్రేమ గనక మనలో ఉంటే వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. కాబట్టి మొదటి శతాబ్దంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇవ్వగలిగారు, సహోదరుల కొరకు వాళ్ళు ఇవ్వగలిగారు. ఈరోజు ఇవ్వటం అనేటువంటిది మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాను రాను సమాజం ముందుకు వెళ్తూ ఉంటే, అంటే 2000 ఇప్పుడు 24 ఉన్నాం, 34, 44, 54 ఇలా ముందుకు వెళ్తున్నా కొద్దీ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా చూడండి గ్రాఫ్, స్వార్థం పెరుగుతూ ఉంది కానీ దాతృత్వము, ప్రేమ, కనికరం ఇవి పెరగటం లేదు. మీరు మునుపు కొన్ని 30-40 సంవత్సరాలు ముందుకంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని అంటారు. సరే భవిష్యత్తులో వదిలేసేయండి, 30-40 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళండి.
వెనక్కి వెళ్తే 30-40 సంవత్సరాల వెనక్కి గనక వెళ్ళినట్లయితే ఇప్పుడున్నంత అసూయలు, ఇప్పుడున్నంత అంటే తెలివితేటలు కాదు, చావు తెలివితేటలు అని అంటూ ఉంటారు కదా, ఇలాంటి తెలివితేటలు, లేదంటే ఎదుటి వారికి హాని కలిగించటమో, ఎదుటి వారికి కీడు చేయటమో, ఎదుటి వాళ్ళని నష్టపరచటమో, ఇటువంటివి ఇంత లేవు. ఈరోజు మన మనిషిని కనుక గమనించినట్లయితే స్వార్థ చింతనలో ఆయన ఎదుగుతూ ఉన్నాడు, కానీ ఆ దైవ స్వభావంలో ఎదగటం లేదు. కాబట్టి దీన్ని గమనిస్తూ ఉంటే ఇంకా కాలం ముందుకు వెళ్తూ గనక ఉన్నట్లయితే ఇంకా ఈ స్వార్థం పెరిగిపోయి మనుషులు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విలువల్ని కనుక మనం నేర్చుకోకపోతే, మన పిల్లలకు మన తరువాత తరాలకు కనుక నేర్పించకపోతే, ఈ లోకంలో నిజంగా మనిషి జీవించడం అనేటువంటిది చాలా కష్టమైపోతుంది. కానీ క్రీస్తు ప్రభు మన మీద పెట్టినటువంటి ఒక భారం ఏమిటి అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు. మనం ఉప్పు, మనం వెలుగు. కాబట్టి మనం ఉప్పు, మనం వెలుగు అంటే మనము లోకానికి ప్రయోజనకరంగా మన జీవితాలు మనం జీవించాలి. ఉప్పు వెలుగు అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడాలి. కాబట్టి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు. ఒకసారి చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఎంత తెలివితేటలో ఎవడదాడు దాచుకుంటున్నాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోనా? మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మనం లోకానికి ఉప్పు, కానీ వాళ్ళు లోకానికి ఉప్పు కాదు. మనము లోకమునకు వెలుగుగా ఉన్నాం, కానీ వాళ్ళు వెలుగుగా లేరు. వాళ్ళని చూసి మనం నడవటానికి. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, మనం మన ప్రభు అయినటువంటి క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి, మనం మన దేవుని దగ్గర నేర్చుకోవాలి, అంతేగాని లోకాన్ని చూసి మనం నేర్చుకోకూడదు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ఇవ్వటము అనేటువంటిది దైవ స్వభావం. ఆ దైవ స్వభావము మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా అలవర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వటం నేర్చుకోవాలంటే, ప్రతి ఒక్కరము ఇవ్వటము నేర్చుకోవటము అనేటువంటిది మ్యాండటరీ. ఖచ్చితంగా ఇవ్వటం నేర్చుకొని తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ ఎలాగైతే ప్రార్థన చేయాలో, పాల్గొనాలో, ప్రతి ఒక్కరూ ఎలాగైతే జీవఫలాన్ని అర్పించాలో, పాటలు పాడి దేవుని స్తుతించాలో, ప్రతి ఒక్కరూ ఎలాగైతే వాక్యాన్ని వింటామో, ప్రతి ఒక్కరూ ఎలాగైతే ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటామో, ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇవ్వటము అనేటువంటిది నేర్చుకొని తీరవలసినటువంటి అవసరం ఉంది. ఇవ్వటం కూడా ఏదో అపేక్షించి కాదు. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. సరే, లోకాన్ని వదిలేసేయండి, లోకానికి మనం ఎదుటోళ్ళకి ఎందుకు ఇస్తున్నామని. ఈరోజు దేవునికి ఇచ్చేది కూడా ఎందుకు ఇస్తారో తెలుసా? చాలామంది ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ ఇస్తాడు, ఆయనకి ఇవ్వకపోతే ఆయనకి ఇవ్వడు. మనం ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ ఇస్తాడు, ఆయనకి ఇవ్వలేదనుకోండి మళ్ళీ ఆయన ఇవ్వడం. కాబట్టి ఇక్కడ కూడా లాభాన్ని ఆపేక్షించే, ఇక్కడ కూడా పెట్టుబడి పెడుతున్నారు కొంతమంది అంతే, కానీ దేవుని మీద ప్రేమతో ఇవ్వటం లేదు నిజంగా. అందుకనే మీరు గమనించండి, ఇది పెట్టుబడి పెడుతూ ఉన్నారు కాబట్టి పెట్టుబడి అవసరమైతే పెడతారు, లేకపోతే పెట్టరు. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, ఆయనకి ఇస్తే ఆయన ఇస్తాడు కాబట్టి అప్పుడు మనం పెట్టుబడి పెడతాం. ఇప్పుడు మాకేం కష్టాలు లేవు కాబట్టి మేమేం దేవునికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పెడతారు పెట్టుబడి? అందుకనే మీరు గమనించండి, ఉద్యోగం వచ్చిన కొత్తలో, ఇంకా చెప్పాలంటే బాగా అర్థమయ్యేటట్టు, ఉద్యోగం వచ్చినటువంటి మొట్టమొదటి జీతం దేవునికి ఇస్తారు. ఆ తర్వాత చాలామంది, అంటే ఇక్కడ మాత్రం మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, చాలామంది ఉద్యోగం వచ్చినటువంటి మొట్టమొదటి జీతం అలా తీసుకొని వచ్చి వాళ్ళు దేవుని కొరకు అని చెప్పేసి, నేనే చాలామంది జీతాలు తీసుకొని ఉన్నాను, దేవుని కొరకని ఇస్తూ ఉంటారు. దేని కొరకు ఉపయోగించమంటారంటే వాళ్ళే చెప్తారు, దేని కొరకైనా సరే, సంఘం కొరకు, సేవ కొరకు, దేనికైనా మీరు ఉపయోగించండి అని అంటూ ఉంటారు. మొట్టమొదటి జీతము చాలామంది ఇస్తూ ఉంటారు. అంతవరకు మనం వాళ్ళని చాలా అభినందించాలి. ఇక రెండో జీతం దగ్గర నుంచి, అంటే వచ్చిన ప్రతి నెల జీతం ఇక్కడ తెచ్చేయమని అనటం లేదు, రెండో నెల జీతం నుంచి ఎంత ఇస్తాం, అట్లీస్ట్ అసలు మనం ఎంత ఇవ్వాలి, దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి. పాత నిబంధనలో అయితే ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చి తీరవలసిందే. మరి క్రొత్త నిబంధనలో సనుగు కొనకయు బలవంతంగా కాకయు, ఒకసారి ఒక విశ్వాస సేవకుడు చెబుతున్నాడంట, బాగా గమనించండి, సేవకుడు విశ్వాసికి చెప్పడం కాదు, విశ్వాసి సేవకుడు చెబుతున్నాడు, సనుగు కొనకయు బలవంతంగా కాకయు, కాబట్టి మీరు మమ్మల్ని బలవంతం పెట్టొద్దు బ్రదర్ అని. దేవుడు బలవంతంగా ఇవ్వద్దు అంటున్నాడు, కాబట్టి మీరు మమ్మల్ని బలవంతం పెట్టొద్దని.
మీటింగ్ కదా, తలా కొద్దిగా డబ్బులు వేయాలి కదా అంటే ఆయనకి వచ్చునని చెప్పి సనుక్కొనకియు బలవంతంగా కాకియు దేవుడు ఇమ్మన్నాడు, కాబట్టి మీరు మమ్మల్ని బలవంతం పెట్టొద్దు అంటే ఆయన బలవంత పడుతున్నాడు. ఒక దైవ కార్యము ఒక 100 రూపాయలు ఇవ్వంటే కూడా బలవంత పడే వాళ్ళు ఉన్నారు, 100 ఇవ్వాలా అని. అదే ఒకవేళ లోకంలో ఎక్కడైనా 100 రూపాయలు ఒక ఉప్మా అటుకో లేకపోతే ఒక మసాలా అటుకో ఖర్చు పెట్టమనండి. విజయవాడలో 100 రూపాయల పైన ఉన్న దోశలు చాలా ఉన్నాయి, ఖర్చు పెట్టమనండి. రోజుకు ఒక దోశ తింటారు. పిల్లలు ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒక దోశ తెమ్మంటే బ్రహ్మాండంగా తెస్తారు. పిజ్జాలు తెచ్చేవాళ్ళు ఉన్నారు, బర్గర్లు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక ఆ తర్వాత మాంసం అయితే మీరు గమనించినట్లయితే చికెను 200-300 రూపాయలు ఉంటుంది, మటన్ అయితే 1000 రూపాయలు ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడు బలవంతపడం. పిల్లలు ఏదైనా తెమ్మంటే అక్కడెక్కడ బలవంతం రాదు, కానీ దేవునికి ఏదైనా ఇవ్వాలంటే. కాబట్టి మనము ఎట్లా ఉంది మన యొక్క పరిస్థితి అని మనం చూసినప్పుడు, మనం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వగలిగారు అంటే ఆ ప్రేమ వాళ్ళని ఇప్పించింది. మనలో మిస్ అవుతుంది ఏమిటి అంటే, మనమంతా కూడా మెకానికల్గా ఉన్నాం. అంటే మీరు ఒక కారు ఉందనుకోండి, అందులో పెట్రోల్లో లేకపోతే డీజిల్లో పోసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అందులో ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అందులో పనిచేసేదంతా కూడా ఏంటంటే యంత్రం. అది మనం ఒక యంత్రం కాదు. మనలో ఫీలింగ్స్ అంటే ఇవ్వటము అంటే అలా ఇవ్వటం కాదు, మనలో ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది ఉండాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి దీవెన కలుగుతుంది. కాబట్టి ఇవ్వటం వల్ల నాకేమిటి ప్రయోజనమో అని చెప్పేసి అంటే, మొట్టమొదటి దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళను బాగా దీవిస్తాడు, కానీ లాభాన్ని అపేక్షించి ఇవ్వకూడదు. ఇందాక నేను చెప్పాను, దేవుడు ఇచ్చే వాళ్ళని దీవిస్తాడు, కానీ ఇచ్చే వాళ్ళని దీవిస్తాడని లాభాన్ని అపేక్షించవద్దు, ప్రేమతో ఇవ్వు. నేను దేవునికి ఇస్తున్నాను అనేటువంటి ఆ గౌరవంతో ఇవ్వు, ఘనతతో ఇవ్వు, అంతేగాని లాభంతో ఇవ్వద్దు. లాభంతో ఇస్తే స్వార్థం అవుతుంది. మనం ఏం చేయాలంటే దేవునికి ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇవ్వాలి. రెండవది, దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని, ఆయన ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాళ్ళని ప్రేమిస్తాడు. నీకు దేవుని ప్రేమ కావాలి అనుకుంటే నువ్వు ఇవ్వాలి. దేవుని ప్రేమ నాకు ఇవ్వటం ద్వారా లభిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఇచ్చానో దేవుని ప్రేమ పొందుతాను. అంతేకాదు, మనం ఎప్పుడైతే ఇచ్చామో విత్తామో మరలా మనం విత్తనాన్ని రెడీ చేసుకుంటాం. నేను మీకు ఎప్పుడు చెప్తాను, ఒక కొబ్బరికాయ కనుక విత్తారనుకోండి, కొబ్బరి చెట్టు వచ్చి 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనము ఒక విత్తనాన్ని విత్తినప్పుడు మరలా మనకు విత్తనం అనేటువంటిది ఉంటుంది, రెడీ అవుతుంది. మనం తినేసామనుకోండి, ఒక కొబ్బరికాయ ఇచ్చారు తినేసాము, ఇంకా మనం విత్తుకోవటానికి ఏమీ ఉండదు. కాబట్టి మనం ఇవ్వటము అనేటువంటిది ఏంటంటే మనకు విత్తనాన్ని తెచ్చిపెడుతుంది. మరలా మనం రేపు విత్తుకోగలిగినటువంటి స్థితి మనకు వస్తుంది. కాబట్టి మనము ఇవ్వటం వల్ల ఆ దీవెన పొందుతాం. అంతేకాదు, ఇవ్వటం వల్ల దేవుడు ఆయన గణపరచబడతాడు. నేను ఇవ్వటం వల్ల దేవునికి చాలా ఘనత కలుగుతుంది. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రైస్తవులు ఎవ్వరూ కూడా, ఒకవేళ ఉదాహరణకు మన దేశంలోనే ఏదైనా ఒక విపత్తు వచ్చింది, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు మొట్టమొదట ఉండేది ఎవరు? ఏ మతస్థులు ఎక్కువ సహాయం చేస్తారు అని మీరు అడగండి. ప్రపంచంలో సహాయం చేసేటువంటి వాళ్ళలో క్రైస్తవుల స్థానం ఎక్కడా అని అడగండి. ఫస్ట్ ఉంటుందా, లాస్ట్ ఉంటుందా, లేదా మధ్యలో ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా ఏ మతస్థులైనా ఒప్పుకుంటారు. ఇచ్చేటువంటి వాళ్ళలో క్రైస్తవులు నెంబర్ 1 ఫస్ట్ ఉంటారు వాళ్ళు. ఇక్కడ కాదు, ఈ దేశంలో సహాయం చేయాలంటే వేరే ఏదో దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఇక్కడికి సహాయం పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఇచ్చేటువంటి దానిలో క్రైస్తవులు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఇంకొక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. క్రైస్తవుల ఈ ర్యాంక్ 1ను బీట్ చేసి ఇంకెవరైనా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందా? మనకంటే కూడా దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు, మనల్ని దూసుకొని ముందుకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? నాకు తెలిసి ప్రపంచంలో క్రైస్తవులు ఇవ్వాలి కాదు, భూమి ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని కనుక పాటిస్తే వాళ్ళు దాతృత్వంలో ఎప్పుడు కూడా నెంబర్ 1గానే ఉంటారు. ఎందుకంటే దాతృత్వంలో దేవుని మించిన నెంబర్ 1 ఎవరు లేరు. కాబట్టి ఆయన బిడ్డలుగా కనుక ఉంటే మనము కూడా అదే పరంపరను కొనసాగిస్తూ ఉంటాం. ఒకవేళ ఆయన యొక్క వాక్యాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకోకపోతే, ఆయన వాక్యాన్ని నేర్చుకోకపోతే, ఆయన వాక్యాన్ని మనము గనక అవలంబించకపోతే, పాటించకపోతే అప్పుడు మనం వెనకబడిపోతాం. గాంధీ కనుక చెప్పినట్లు, గాంధీ మహాత్ముడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ బైబిల్లో ఉన్న క్రైస్తవుల్లా ప్రవర్తించి ఉంటే
భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎప్పుడో క్రైస్తవులుగా మారేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవుల్లాగా జీవించటం లేదు అని. నిజంగా ఇవాళకి కూడా నిజమది. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవుల్లాగా గనక మనం జీవిస్తే, ముఖ్యంగా ఇచ్చేటువంటి విషయంలో అటువంటి ప్రేమను, అటువంటి కనికరాన్ని మనము మన సాటి వారి యొడల గనక చూపిస్తే నిజంగా మనం ఎప్పుడు కూడా ముందే ఉంటాం. మనల్ని దాటి ఎవరు కూడా వెళ్ళలేరు. అయితే ఈవేళకి కూడా అభినందించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చేయకపోయినా కానీ క్రైస్తవులు అనేటువంటి ఆ యొక్క పేరు మీద అనేక మంది సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి, క్రైస్తవులందరూ బాగా ఇస్తారండి అంటే ఆ పేరు మనకు కూడా వస్తుంది. అయితే వాస్తవంగా క్రైస్తవులందరూ దాతృత్వం కలిగిన వాళ్ళని అంటున్నారు కదా. ఒకసారి ఒక ప్రశ్న వేశాను, నిజంగా అది పర్సనల్గా మనకు వర్తిస్తుందా? క్రైస్తవులు ఇచ్చే గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ప్రపంచంలో, కానీ పర్సనల్గా మనకు వర్తిస్తుందా? లోకంలో ఒక సామెత చెప్తారు, రాజుగారికి పాలు పోయటం అని. రాజుగారు పాలు పోయమని చెప్పేసి అంటే అందరూ కూడా పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతాయి, ఆ పాలలో కలిసిపోతాయి అని చెప్పేసి అనుకొని అందరూ పాలు పోస్తారు, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమైందని అందరూ అనుకొని అందరూ నీళ్ళు తీసుకెళ్ళి పోసారు. అంటే వాస్తవంగా ఒకవేళ గమనించండి, అందరూ పాలే పోసారు రాజ్యంలో, ఒక్క మనిషి మాత్రం నీళ్లు పోసాడు అనుకోండి, ఒక్కలే నీళ్లు పోసారు, లేకపోతే ఒక నలుగురు ఏమో నీళ్లు పోసారు. అక్కడ అన్నీ కూడా పాలే ఉన్నాయి. ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? రాజుగారు వచ్చి అందరూ చక్కగా నేను చెప్పగానే పాలు పోసారు అని అందరినీ అప్రిషియేట్ చేశారు అనుకోండి, నీళ్లు పోసిన వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అందరిలో కలిసి ఉన్నారు కాబట్టి. విడిగా కనుక వచ్చి నీళ్లు పోస్తే రంగు బయటపడుతుంది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ అందరూ అనే ముసుగులో ఉన్న క్రైస్తవులం. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం పావలా ఇచ్చినా, ₹10 ఇచ్చినా, చిల్లర ఇచ్చినా అందరూ బాగా ఇస్తున్నారు కాబట్టి ఆ ముసుగులో క్రైస్తవులు బాగా ఇస్తారండి. పాపం ఎవరికి కష్టం అన్నా క్రైస్తవులే ముందు వస్తారంటే ఆ అభినందన మనకు కూడా దక్కుతుంది. కానీ ఒకవేళ వ్యక్తిగతంగా కనుక చూసినట్లయితే ఆ అభినందన పొందేటువంటి స్థితిలో మనం ఉంటామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఈనాడు మనం గమనించాం, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు ఇండ్లైనా స్థలాలైనా కలిగినటువంటి వారు, భూములైనా స్థలాలైనా కలిగినటువంటి వారందరూ కూడా భూములు ఇండ్లు కలిగిన వాళ్ళు వాటిని అమ్మేసి తీసుకుని వచ్చి వాటి వెళ్ళను అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అందరికీ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి పంచమని చెప్పేసి అన్నారు. మరి ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటాం అనేటువంటిది వాళ్ళు ఏం ఆలోచన చేయలేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 11, 12 వచనాల్లో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు. ఇటు ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మనము పైనుంచి గమనిస్తూ ఉన్నాం గత కొన్ని వారాల నుంచి. ఇచ్చేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉంటాడంటే, ఇచ్చేటువంటి విషయంలో 5వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు వాళ్ళకు తెలియజేస్తూ, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వకూడదట? మనకెందుకు అంత రివర్సల్ అర్థమైంది. అబద్ధం ఆడొద్దు అంటే అప్పుడప్పుడు ఆడు పర్లేదు, అవసరమైనప్పుడు ఆడు పర్లేదు అన్నట్లుగా అర్థమైంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడిన బ్రదర్, ఎప్పుడైనా అవసరమైనప్పుడు. ఎందుకంటే అది కూడా జాబులో అప్పుడప్పుడు అవసరం అయిద్దంట, జాబులో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు. అంతేగాని ప్రార్థనకు వచ్చే వాళ్ళం మనం అట్లెట్లా ఆడతాం అంటున్నాడు. మళ్ళీ మనం అనబాకులే అంటున్నాడు పక్కన ఆయన. కొంతమంది ఏం చేస్తారంటే కలిపేసుకుంటారు అలాగా మనం అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఇచ్చేదమని చెప్పినటువంటి ధర్మము పిసినితనంగా ఇవ్వక, ఎట్లా ఇవ్వకూడదు? పిసినితనముగా ఇవ్వక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఇక్కడ ఒక విషయం నేను బాగా చెప్పాల్సిన విషయం ఉంది. హెచ్చరించుట అవసరమో అని తలంచితిని. ఇచ్చేటువంటి విషయాన్ని గురించి హెచ్చరిక చేయటం అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మనకు నేర్పిస్తే తప్ప కొన్ని విషయాలు నేర్చుకోలేం. కొన్ని విషయాలు కాదు, ఏ విషయమైనా సరే నేర్పిస్తే నేర్చుకుంటాం. ఇచ్చే విషయం కూడా ఇవాళ చాలా నేర్పవలసిన అవసరం ఉంది. అప్పుడప్పుడు కొంతమంది మాతో చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడైనా కానుకల గురించి సంఘంలో చెప్పారా అంటే, అమ్మో కానుకల గురించి చెప్తే ఈ మధ్య డబ్బాస్ ఎక్కువైంది, మన సేవకుడికి అనుకుంటారని ఎప్పుడు చెప్పలేదు. నిజంగా కానుకల గురించి నేర్పించటం అవసరం.
కానీ వీళ్ళని ఏదైనా అపార్థం చేసుకుంటారు అని వీళ్ళు నేర్పరు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను చెప్తే బాగుండదు, మీరు చెప్పండి అని చెప్పేసి బయట నుంచి వచ్చిన సేవకుల చేత చెప్పిస్తారు. కొంతమంది అక్కడ కూడా మొహమాటం పెడతారు. మొహమాటపడి మీరు చెప్తే కూడా మేమే చెప్పించామనుకుంటారు, కానీ అది చెప్పొద్దులే అని అంటారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినదు అని చెప్పి. అమ్మ పెట్టదు అడుక్కునేదినివ్వదు. మీరు చెప్పరు, వచ్చే వాళ్ళని చెప్పనివ్వరు. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో అనుకుంటారు అనేటువంటి పేరు మీరు చూస్తున్నారా, లేకపోతే అపోస్తులైనటువంటి పౌల్లాగా దేవుని సంకల్పం అంతయు కూడా మీకు నేర్పకుండా మేమేమీ దాచిపెట్టలేదు అని అన్నట్లుగా ప్రతి విషయాన్ని వాళ్ళకి నేర్పాలనే బాధ్యతను మీరు తీసుకోవటంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? పౌలు గారు ఉన్నాడు, దేవుని సంకల్పం అంతా కూడా మీకు తెలియజేయకుండా మేమేమీ దాచిపెట్టలేదు. ఇవ్వటము అనేటువంటిది దేవుని సంకల్పం. అది మనం కొత్తగా తయారు చేసిన సిలబస్ కాదు. ఎట్లా ఉండాలి ఇచ్చేటువంటి వాళ్ళు అనేటువంటిది దేవునికి ఒక ఎదురు చూపు ఉంది. కాబట్టి అది కనుక మనం చెప్పకపోతే, మన మొహమాటం కావచ్చు, లేకపోతే మన పేరు కావచ్చు, మన గొప్పతనం కావచ్చు, మీరు ఏదో చేసి ఏదో ఎదురు చూసి మీరు దేవుని వాక్యాన్ని కనుక చెప్పకపోతే దేవుని దగ్గర మాత్రమో మీరు మంచి పని వాళ్ళగా ఉండరు, బ్యాడ్ వర్కర్గా ఉంటారు. ఆయన చెయ్యమన్న పని మనం చేసి రావాల్సిందే, అంతే. మీరు పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. నిజంగా ప్రవక్తలు రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోవటానికి, లేదంటే ప్రజలందరి చేత హింసలకు గురవటానికి కలిగిన కారణం ఏంటి? దేవుడు ఏం చెప్పమన్నాడో దాన్ని వచ్చి అలానే చెప్పారు. ఇర్మియాని ప్రజలందరూ అప్పుడు నీళ్లు లేని గుంటలో దింపడానికి కలిగిన కారణం ఏంటి? ఒకసారి మీరు గమనించండి, వాళ్ళ ప్రవచనాలు ఎంత కఠినంగా ఉండేయంటే, ఇర్మియాని దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. కారణం ఏమిటి అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా భర్తకు భార్య, భార్యకు భర్త మిగిలే పరిస్థితి కాదు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని అన్నాడు. అంతేకాదు, ఇర్మియాని మీరు గమనించినప్పుడు ఎవరైనా కానీ, అంటే మనకి ఇప్పుడంటే పెళ్లి కార్డు ఇస్తూ ఉంటారు కదా, వివాహానికి ఆహ్వానిస్తే కూడా వెళ్ళొద్దు అని అన్నాడు. ఉదాహరణకి ఇర్మియా గారి దగ్గరికి ప్రవక్త కదా అని పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాం. నేను రాను పెళ్ళికి అన్నాడు. సరేనండి, ఓకే అయితే అని వెళ్ళిపోతారా, లేకపోతే ఎందుకని అడుగుతారా? అస్సలు అడగరా? అట్లా అడగకూడదు, ప్రవక్తని వెళ్ళిపోదాం పదండి అంటారా? అడుగుతాం కదా, ఎందుకండి, ఎందుకు రారు అని అడుగుతాం. అడిగితే దేవుడు చెప్తున్నాడు ఆయనకి, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకునే వాళ్ళు భర్తకు భార్య, భార్యకు భర్త మిగలరు. అంటే ఒక్కోసారి మోటుగా మొరటుగా ఉంటుంది, కానీ లోకంలో అంటారు మునమోస్తారని, అలాగైపోతారు. కాబట్టి ఆ పెళ్లి చేసుకుంటే అంత, చేసుకోకపోతే అంత, కాబట్టి నేను రాను అని నువ్వు చెప్పాలన్నాడు. ఏం చెప్పాలి? వివాహానికి ఆహ్వానించేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పెళ్ళికి రా అని చెప్పేసి పొరపాటున ఎవరన్నా అన్నారనుకోండి, ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా వాళ్ళు బతికేవాళ్ళు కాదులే, వాళ్ళంతా పోయేవాళ్ళే, ఈ పెళ్లి చేసుకుంటే అంత, చేసుకోకపోతే అంత, నేను రానులే, మీరు వెళ్ళండి అనాలి. అప్పుడప్పుడు అనిపించింది, ఆయన ఊరికినే నీళ్ళు లేని గుంటలోకి దింపలేదు వీళ్ళు. ఈ మాటలన్నీ ఇన్ని 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 అమ్మో. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, రోడ్డు మీద వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు కదా యెరూషలేములో. ఈ పిల్లల్ని చూడగానే ఈ పిల్లలందరూ కూడా ఎలాగైతే పెంట పడిపోతుందో అలాగే ఈ పిల్లలందరూ కూడా శవాల్లాగా రాలిపోతారు మన ఊర్లో అనేది చెప్పాలి. పెళ్ళికి రానంటే కూడా జీర్ణం చేసుకుంటాం, పర్లేదులే, ఏదో మునమోస్తారా అంటున్నాడు ఆయన, ప్రవక్త కదా వదిలేయని. పిల్లలు చేస్తారు అనే మాట వింటే ఎట్లుంటుంది? ఒకవేళ ఇలాంటి సందేశం మనకు గనక చెప్పమన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మో నా వల్ల కాదు ప్రభువా, పిల్లలు చచ్చిపోతారని చెప్పటం, నన్ను కొడతారు, నా ఈపి బద్దలు అయింది, నేనే ఉద్యోగం చేయలేను, ప్లీజ్ అవసరమైతే నేను అంటూ ఉంటారు కదా, బతుకుంటే బలుసాగు తిని బతకొచ్చు అని చెప్పేసి, నేను ఈ ప్రవక్త ఉద్యోగం చేయలేను, నేను బతుకుంటే ఇంకేదన్నా పని చేసుకుంటాను. ఏంటది అసలు? పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి అలాంటి మాట చెప్పాలంటే నా వల్ల కాదు, పిల్లల్ని చూసి ఇలాంటి మాట చెప్పాలంటే నా వల్ల కాదు. కానీ ప్రవక్తలు అలా చెప్పారు. నిజంగా అంతంత మాటలు చెప్పినటువంటి వాళ్ళను పోలిస్తే కానుకల గురించి మనం చెప్పటం ఎంత గొప్ప విషయమా? దేవుడు మీకు ఇంత ఇస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఇంత దీవించాడు, ఇంత దీవించినటువంటి దానిలో దేవుడు ఇంత ఇవ్వమంటున్నాడు అని చెప్పడం ఎంత కష్టమైన సందేశం. నిన్నేమైనా అనుకోని ఒకసారి నేను చెప్పేస్తాను. కానుకలు ఇచ్చేటువంటి వాళ్ళ గురించి ఒకసారి ఒక సేవకుడు వచ్చారు, చాలా దూరం నుంచి, అండమాన్ నుంచి పిలిచారు ఆ సేవకుడిని. ఇక్కడే కృష్ణా జిల్లాకి వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి విజయవాడ మన దగ్గరికి వచ్చారు. ఇక్కడి నుంచి తను చెన్నై వెళ్ళిపోయి అండమాన్ వెళ్ళిపోవాలి. నేను అడిగాను, అన్న ఎంత ఇచ్చారు కానుక అని. ఎంతో ఇచ్చారులే అంటున్నాడు.
అంటే నీకు ఎంత ఇచ్చారని నేను తెలుసుకోవటానికని కాదు, మా ఏరియాలో కొంచెం ఇచ్చేది తక్కువగా ఇస్తారు, నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఎంత ఇచ్చారంటే 150 రూపాయలు ఇచ్చారన్నాడు. అండమాన్ నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఒక 82 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ విజయవాడ వచ్చి, రాత్రి నేనే బస్సు ఎక్కించాలి దాన్ని, ట్రైన్ టికెట్ దొరకలేదు, బస్సుకు బుక్ చేసుకున్నాడు. బస్సు ఎక్కి చెన్నై వెళ్ళి మళ్ళీ చెన్నై నుంచి అండమాన్ వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ ట్రావెల్ మొత్తానికి 150 రూపాయలు ఇచ్చారు. నేను 150 రూపాయలు అంటే కనీసం ఇందులో మీ ఒకవైపు ట్రావెల్ అయినా, లేకపోతే విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళిన ట్రావెల్ అయినా వస్తుందా? ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు ఒక 4 మీటింగులు తిరిగారు నెలకి మీరు, అంటే నేను ఇలా అంటున్నానని మీరు ఏమో అనుకోవద్దు. ఇలాంటి మీటింగ్లు ఒక 4 మీటింగులు తిరిగారు. ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళినందుకు కనీసం మీకు ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఇలాంటి మీటింగులు 4 మీటింగ్లు మీరు తిరిగారు, ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. 4 150 ఇచ్చారు మీకు. ఇలాంటి వాళ్ళు నలుగురు పిలిచి 600 రూపాయలు ఖర్చు మీకు వచ్చేది. మీరు ఖర్చు పెట్టేది 40,000. మీకేమో వాక్యం చెప్పాలని, దేవుని సేవ చేయాలని మీకు ఎంతో కోరిక ఉంటుంది. అలాగే మీరు అప్పు చేసి మీరు చివరికి అప్పుల్లో వెళ్తారు. చివరికి మీ భార్య ఏమంటుంది? చాలులే నువ్వు చేసిన సేవ, ఏదైనా ఉద్యోగం చూసుకో, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కనీసం ఇంట్లో ఒక ముద్ద తినాలి కదా, నువ్వు నీ సేవ ఏడ్చినట్టుంది చాలే అంటారు. నిజంగా ఇలాగనే నువ్వు నీ సేవ ఏడ్చినట్టుంది అనేటువంటి మాటలు ఇళ్లలో మేము వింటూ ఉంటాం. దీనికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే మా సేవకులకు ఉండే మొహమాటం. 150 రూపాయలు ఇచ్చారు కదా, కనీసమైనా చెప్పాలి కదా. 150 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు డబ్బు మీద ఆశ లేదు, వాళ్ళు ఏమన్నా అనుకోనే, బ్రదర్ ఇంత దూరం నన్ను పిలిచినప్పుడు అట్లీస్ట్ నాకు వెనకేసుకునే డబ్బులేమి ఇవ్వద్దు, నేను వచ్చినటువంటి ట్రావెల్ అన్నా మీరు ఇవ్వండి. ఒక్కోసారి మమ్మల్ని అడుగుతారు, బ్రదర్ని పిలిస్తే ఎంత ఇవ్వాలి అని అడుగుతారు. నేను చెప్తాను, నాకు ఎంత ఇవ్వాలంటానికి నేనేం వ్యాపారం చేయట్లేదు, ఇంత ఇస్తేనే వస్తానని. ఏదో టీవీలో చెప్తున్నాం, యూట్యూబ్లో చెప్తున్నాం కాబట్టి నాకు అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అనేటువంటిది మేము ఎప్పుడు ఇదేం వ్యాపారం కాదు, ఇదేం మేము వస్తువు అమ్మట్లేదు, ఇంత ఇస్తేనే అని చెప్పేసి. మీరు దీవించబడిన దాన్ని బట్టి మీరు ఎంతైనా ఇవ్వండి, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. ఒక్కోసారి కొంతమంది తక్కువ ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు, అవి సరిపోతూ ఉంటాయి, ఇదేం బిజినెస్ కాదు. కానీ అట్లని అందరూ 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా ఇచ్చారనుకోండి, చివరికి మేము అప్పుల్లోకి వెళ్ళిపోతాం. అప్పుల్లోకి వెళ్ళిపోతే ఏంటంటే తర్వాత సేవ చేయలేం. దానివల్ల నష్టం ఎవరికి అంటే సమాజానికి దేవుని మాటలు అందే పరిస్థితి ఉండదు. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాక్యము చెప్పేటువంటి వాళ్ళు కూడా, ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా ఎందుకు ప్రైవేటు ఉద్యోగాలకి కూలి పనులకు వెళ్ళిపోయి సేవ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళను మనం బ్రతికించుకోలేకపోతూ ఉన్నాం. ఈరోజు మీరు గమనించండి, ఏ వస్తువుకైనా సరే ఒక టీ ఉంది, అది ఎంత ధర అవుతుందో ఆయన అంత చెప్పేస్తాడు, అంతకైతే మేము అమ్మలేమండి అంటాడు ప్రతిదానికి కూడా. పాత నిబంధనలో అయితే దేవుడు ఏం చెప్పాడంటే దశంభాగం తెచ్చి అక్కడ పెట్టేయమన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మీ హృదయంలో నిశ్చయించుకున్నంత అని మనకే ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చినప్పుడు మనం ఇంకా ధారాళంగా ఇవ్వాల్సింది పోయి మనలో ఉన్నటువంటి ఆ స్వార్థం అనేటువంటి ఆ జీవి బయటికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇవాళ కూడా మీరు చూడండి, చందాలంటే ఇప్పటికీ చిల్లర డబ్బులు వస్తున్నటువంటి ఊర్లు ఉన్నాయి. చందాలంటే ఎక్కువ వచ్చే 10,000 20,000 వస్తూ ఉంటాయి, 50,000 వస్తూ ఉంటాయి, గట్టిగా వస్తే 100 వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని అంతేనా దీవిస్తున్నాడు ఈరోజు? నిజంగా భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంది? 10,000 రూపాయలు తక్కువ మొబైల్ ఫోన్ ఎవరు వాడుతున్నారు? ఇళ్లలో మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 110 రూపాయలు పెట్రోల్ ధర కదా, దాన్ని ఎన్నిసార్లు కొట్టిస్తున్నారు, ఎన్ని లీటర్లు కొట్టిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నాం? మాంసం 200-300 రూపాయల చికెను, ఎన్ని కేజీలు తింటున్నాం నెలకి? నిజంగా మనం కట్టేటువంటి డిష్ కనెక్షన్ ఉంది కదా, టీవీ ఉంది కదా, ఎంత కడుతూ ఉన్నాం, దేవుని దగ్గర ఎంత ఇస్తూ ఉన్నాం? అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి నిజంగా మనము ఆయన ఎదురు చూసినట్లుగా మనం ఇవ్వటం లేదు. ఇందులో మా ఫెయిల్యూర్ చాలా ఉంది. ఇందాక చెప్పాను కదా, మమ్మల్ని ఏమన్నా అనుకుంటారేమో అని మాకేదో మంచి పేరు కొరకు, గొప్ప కొరకు, గోసు కొరకు మేము చెప్పాం. కొంతమంది అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, చెప్పరు. ఎవరైనా ఒకళ్ళో ఇద్దరో నోరిప్పి చెప్పారనుకోండి, అయ్యగారికి డబ్బాసి ఎక్కువైంది ఈ మధ్యన అంటూ ఉంటారు. కాబట్టి అలా అనుకుంటారని నోరిప్పి చెప్పరు. కానీ దేవుని సంకల్పం అంతా కూడా చెప్పకుండా నేనేమి దాచిపెట్టలేదు అని పౌలు చెప్పినట్లుగా వాళ్ళు పాటిస్తారో వాళ్ళు పాటించరో, వాళ్ళు నేర్చుకుంటారో నేర్చుకోరు. ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, టీచర్ బాధ్యత ఏంటి? సిలబస్ అంతా చెప్పేస్తాడు. వాళ్ళు నేర్చుకుంటారో నేర్చుకోరో అది వాళ్ళ ఇష్టం, సిలబస్ అంతా చెప్పటం ఆయన బాధ్యత. ఈరోజు మా బాధ్యత కూడా ఏంటంటే ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా చెప్పటం. నేర్చుకుంటే నేర్చుకుంటారు, నేర్చుకోని వాళ్ళు నేర్చుకోరు, ఎదురాడే వాళ్ళు ఎదురాడతారు, ఒకవేళ మనల్ని ఏదైనా అనుకునే వాళ్ళు అనుకుంటారు.
కాబట్టి మనం ఏమిటంటే ఉన్న విషయాలను ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టవలసిందే. ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తున్నాడంటే ఇచ్చేటువంటి విషయాన్ని గురించి మాసిదోనియా సంఘస్థులకు చాలా బాగా నేర్పిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి ఈ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయం 5వ వచనము, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇవ్వక అని అంటూ ఉన్నాడు. పై వచనంలో మనము గమనించినటువంటి వచనాలు కనుక చూసినట్లయితే ఎట్లా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళు సిద్ధపడి ఉండాలి ఇవ్వటానికి అని చెప్పేసి అన్నాడు. అయితే సిద్ధపడి ఉండటం మాత్రమే కాదు, ఆ విషయాలు వాళ్ళకు నేర్పించాలి అని చెప్పేసి అన్నాడు. నేర్పించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏమని నేర్పిస్తున్నారు వాళ్ళు? పై వచనాలు కనుక మీరు గమనించినట్లయితే ఏమని నేర్పిస్తూ ఉన్నారు? 9వ అధ్యాయము మనం ఇందాక గమనించాం. వాళ్ళకు ఇస్తాము అని చెప్పినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ మళ్ళొకసారి గమనించండి. లోగడ ఇచ్చేదమని చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిమి. ఖచ్చితంగా హెచ్చరిక అవసరం. ఇప్పుడు ఉదాహరణకి మీటింగ్కి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఎవరికి తోచిన వాళ్ళు అంత ఇస్తారు. కానీ ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వండి అని ఒక హెచ్చరిక తెలియజేస్తే, ఒకసారి మీరు గమనించండి, మనం ఇచ్చేది దేనికి అనేటువంటిది అట్లీస్ట్ చెప్పాలి. ఇది ఏం చేస్తున్నాం అనేటువంటి చెప్పాలి. చేస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, మనం ఎంత ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లోడే ఉన్నాడు, కొడుకో ఎవరో ఉన్నారు, డబ్బులు కావాలి ఇవ్వు అన్నాడు. ఎంతని ఇస్తారు? బయటికి వెళ్తున్నారు, నాకు డబ్బులు కావాలి ఇవ్వు అన్నాడు. లేకపోతే నేను బయటికి వెళ్తున్నా, టిఫిన్ చేయాలి, డబ్బులు ఇవ్వు అన్నారు అనుకోండి, ఎంత అవసరమో అర్థమవుతుంది. లేకపోతే ఏదో బయటికి వెళ్తున్నాను, పలానా ఖర్చుకు అవసరమో అంటే ఎంతో అర్థమవుతుంది. డబ్బులు కావాలి ఇవ్వంటే ఈరోజు కూడా మనము ఇచ్చేటువంటిది అసలు ఏం జరుగుతుంది? చాలామందికి కానుకలు ఎందుకు అనేటువంటి తెలియదు. కొంతమంది ఒక తప్పైన అవగాహన ఏంటంటే కానుకలు అంటే మొత్తం సేవకుడు ఉంచుకోవటానికని అనుకుంటారు. కాదు, అంటే అట్లా ఉంచుకొని వాళ్ళే మేళ్ళు మిద్దులు అన్నీ సంపాదించుకోవట్లేదా అంటే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఒకరు చెబుతున్నారు, వచ్చే కానుకలన్నీ కూడా భార్యకి నగలు కొంటాడంట సేవకుడు. ఏంటని అడిగితే మీరు దేవునికి ఇచ్చారు పోండి అంటాడంట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలంటే మనకి యువబుద్ధి అవుతుందని అడిగాడు. నిజంగా అట్లాంటి పరిస్థితి కనుక చూసినట్లయితే ఇచ్చేదంతా కూడా అలాగే చేస్తుంటే మనకే ఏమనిపిస్తుంది అంటే ఇవ్వాలని అనిపించదు, మనసు రాదు. పోనీ ఇచ్చేదంతా కూడా బీదలకో ఎవరికో సాయం చేయటమో, సువార్త పని చేయటమో, ఒక మీటింగ్ పెట్టడమో చేస్తూ ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా మన ధనము దేవుని కొరకు ఉపయోగపడుతుంది అంటే ఇవ్వాలనిపిస్తుంది. ఇక్కడ ఇవ్వకపోవటానికి కూడా ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇచ్చేటువంటిది ఎందుకు అనేటువంటిది వాళ్ళకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది వాడిని హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి కానుకలు అనేటువంటి విషయంలో ఏం మాట్లాడొద్దు అనేటువంటిది తప్పైన ఆలోచన. దేవుని సంకల్పం అంతా కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత సేవకుల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను ఎవరో ఒకరు చెప్పి తీరాల్సిందే నేర్చుకోవాలంటే. అంతేకాదు ఆయన చెప్తున్నాడు, ఇచ్చేటప్పుడు పిసినితనంగా ఇవ్వద్దు, ధారాళంగా ఇవ్వండి అని చెప్పేసి హెచ్చరిక చేయటం కూడా అవసరం. 6వ వచనంలో అంటున్నాడు, కొంచెముగా విత్తితే కొంచెముగా పంట కోస్తారు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తారు అని కూడా ఆయన తెలియజేశాడు వారికి. ఇక తర్వాత 7వ వచనంలో సనుక్కోకుండా బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్నంత ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని కూడా చెప్పాడు. మీరు ఈ వచనాలను గమనించేటప్పుడు కానుకల గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తూ 8వ వచనమో, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. మీరు గనక ఇచ్చినట్లయితే తన కార్యాన్ని తను చేస్తాడు. కింది వచనాలు మనం గమనించినప్పుడు 9వ వచనము, ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను, అతని నీతి నిరంతరము నిలుచుండి వ్రాయబడి ఉంది. ఆయన కూడా వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. మీరు కూడా వెదజల్లితే మీరు ఇవ్వగలుగుతారు, వెదజల్లకపోతే మీరు ఇవ్వలేరు. ఒక రైతు ఉంటాడు, ముందుగా ఆయన ఏం చేయాలంటే విత్తనాలు వెదజల్లాలి, విత్తుకోవాలి. విత్తుకుంటే కోసుకుంటాడు. ఆయన వెదజల్లలేదనుకోండి, ఆయన కోసుకోలేడు. కాబట్టి మన యొక్క దారిద్ర్యతకు కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే వెదజల్లలేకపోతూ ఉన్నాం. మనం వెదజల్లలేకపోవటం వల్ల ఏంటంటే మనం కోసుకోలేకపోతూ ఉన్నాం.
10వ వచనంలో విత్తువానికి విత్తనాన్ని తినుటకు ఆహారము దయచేసేటువంటి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు పూర్ణోదార భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. కాబట్టి విత్తేటువంటి వాళ్ళకి విత్తనాన్ని దయచేసేటువంటి దేవుడు. అంతేకాదు ఆయన ప్రతి విషయంలో కూడా మీరు పూర్ణ ఔదార్య భాగ్యము గలవారయ్యేటట్లు ఆ భాగ్యం మీకు కూడా ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, విత్తటానికి రేపు నాకేంటి పరిస్థితి అనేటువంటిది ఎప్పుడూ ఆలోచన చేయొద్దు. విత్తటానికి విత్తనము ఇచ్చే దేవుడు, అది దేవుని పని. దేవుని పనిలో మనం వేలు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన ప్రామిసులు ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు. గాడ్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పేసి అంటారు. ఆయన ఎప్పుడు కూడా 1% కూడా ఫెయిల్ అవ్వడు. ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు, చేస్తానంటే చేస్తాడు. ఒకవేళ మనం ఫెయిల్ అవుతామేమో, దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు. కింది వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, నేను ఇవ్వటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, మరొక ప్రయోజనం ఏమిటి అంటే, ఎవరైనా సరే ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 11వ వచనము, ఇట్టి ఔదార్యము వల్ల అంటే వాళ్ళు గనక ధారాళంగా ఇవ్వగలిగితే, పిసినితనంగా కాకుండా బలవంతంగా కాకుండా ధారాళంగా గనక ఇవ్వగలిగితే, ఎదుటి వాళ్ళ అవసరాల కొరకు గనక సహాయం వారు చేయగలిగితే, ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. ఇట్టి ఔదార్యము వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి. ప్రజలందరూ కూడా ఏం చేయగలుగుతారంటే, ఇప్పుడు మనం మేలు పొందామనుకోండి, మనం ఎవరికి థ్యాంక్స్ చెప్తాం? పోనీ మొదటి శతాబ్దంలో సహోదరులు ఉన్నారు, భూములైనా ఇండ్లైనా ఉన్న వాళ్ళు అమ్మేసి అపోస్తుల దగ్గర పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే అవసరంలో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టారు. ఇప్పుడు ఈ మేలు పొందినటువంటి వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఇచ్చిన అపోస్తులకా, లేదంటే అమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసులకా, లేదంటే అసలు ఇదంతా కూడా నేర్పించినటువంటి దీనంతటికీ కూడా మూలమైనటువంటి దేవునికా? మేము ఒకసారి మెడ్రాస్లో చదువుకునేటువంటి దినాల్లో ఒక జరిగిన సంఘటన చెప్తాను. మాకు ఉదయం క్లాస్కి బ్రేక్ టైంలో టీ ఇస్తారు, సాయంత్రం కూడా టీ ఇస్తారు. అంటే టీ కాసేసి అక్కడ పెడతారనమాట. టీ కాసేసి అక్కడ పెట్టినప్పుడు అందరూ కూడా ఎవరైతే టీ తాగే అలవాటు ఉందో వాళ్ళు వెళ్ళి పట్టుకొని తాగుతూ ఉంటారు. ఒక వ్యక్తి బయట నుంచి, అంటే బాగా అడుక్కునే ఆయనలాగానో ఎట్లనో ఉంటాడు. ఆయన మానసికంగా మాత్రం మంచి ఆయనే, పిచ్చి ఆయన ఏం కాదు. ఆయన కూడా వస్తూ ఉంటాడు, వచ్చేలాగా గ్లాసు పడుతూ ఉంటాడు. పట్టినప్పుడు ఏంటంటే టీ ఆయనకు పోస్తూ ఉంటారు. పోసేటప్పుడు ఆయన చాలా కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి అని ఒకరు చెప్పారు. వాస్తవంగా అడుక్కునేటువంటి ఆయనే కానీ చాలా అన్థ్యాంక్ఫుల్ పర్సన్ అనమాట. అస్సలు కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. చెప్పినప్పుడు ఒకసారి అక్కడ పెద్ద ఆయన ఉండి, మరి నీకు టీ ఇస్తున్నారు కదా, ఇచ్చే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు థ్యాంక్స్ చెప్పావా అన్నాడు. ఆయన పెద్ద ఆయన. నేను ఎందుకు చెప్పాలి అని అన్నాడు. నండ్రి సొలిటియా అంటే, నా ఏం సొలను, నేనెందుకు చెప్పాలి అని అన్నాడు. మరి నీకు వాళ్ళు టీ పోస్తున్నారు కదా అంటే, నేనే యజమాని, నా వల్లే జరుగుతుందని అనలేదు. కనీసం టీ పోస్తున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు థ్యాంక్స్ చెప్పావు అంటే, నేను ఎందుకు చెప్పాలి? నీకు టీ ఇచ్చారు కదా అంటే, ఇచ్చారు అంటే చాలామంది ఇస్తారు అలాగా, నేను వెళ్ళి అడుక్కుంటే చాలామంది ఇస్తారు అలాగా అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తారు, ఇచ్చారని చెప్పేసి నేనేం థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు. అంటే వాళ్ళు ఏమన్నా ఊరికినే ఇస్తారా? వాళ్ళు నాకు ఇవ్వటం వల్ల దేవుడు వాళ్ళకి దీవెన ఇస్తాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అని అన్నాడు చివరికి. అంటే వాళ్ళు నా మీద లాభాన్ని ఎదురు చూసి నాకు ఇస్తున్నారు కాబట్టి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? వాళ్ళు నాకు ఇస్తే దేవుడు వాళ్ళకి ఇస్తాడు అని నాకు ఇస్తున్నారు కాబట్టి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? వాస్తవంగా ఒక్కొక్కసారి నిజంగానే పొందేటువంటి వాళ్ళకు కొంతమందికి కృతజ్ఞత ఉండదు. బాగా గమనించండి, దేవుడే ఇచ్చాడు. విశ్వాసులు వాళ్ళు భూములో లేకపోతే ఇంట్లో సంపాదించుకున్నారు, వాళ్ళ కష్టము. దేవుడు ఇచ్చాడు కానీ వీళ్ళ కష్టము, వీళ్ళ కష్టాన్ని బట్టి దేవుడు దీవించాడు. ఇది అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టకపోతే వాళ్ళు పంచగలిగే వాళ్ళ? కాబట్టి అది అక్కడ దాకా చేరింది అంటే ఇందులో పూర్తిగా దేవునిది. తర్వాత ఈ విశ్వాసులు వాళ్ళ కష్టాన్ని ఇచ్చారు. తర్వాత అపోస్తులు దాన్ని పంచిపెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చారు.
కాబట్టి ఇందులో అపోస్తులు వెనక్కి వెళ్తే వాళ్ళు వాళ్ళ కష్టమో, ఆ తర్వాత వెళ్తే ముఖ్యుడైనటువంటి దేవుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను. దేవునికి ఖచ్చితంగా చెప్పాలి. మీకు చెప్పను అంటే కూడా తప్పది. మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనం చూస్తూ ఉంటాం కదా, చిన్న మేలు ఏదైనా చేస్తే కూడా థ్యాంక్స్ అని చెప్తాం. థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా. అందులో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ ప్రమేయం ఉంది. నిజంగా ఒకవేళ దేవుడే ఇప్పించాలనుకున్నాడు, ఇక్కడ నువ్వు వచ్చి గ్లాసు పట్టినప్పుడు వాళ్ళు టీ పోయకపోతే, నీకు టీ లేదని అన్నారు, పైనుంచి ఎవరో ఆ పైన పెద్ద ఆయన ఉన్నాడు, బయట వాళ్ళు ఎవరికి టీ పోయొద్దని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ టీ నీ దగ్గరికి రాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అనుకూలమైనటువంటి మంచి మనస్సు కలిగి సహాయం చేయాలి అనేటువంటి ఆ దాతృత్వం ఉంది కాబట్టి కిందకు వస్తుంది. ఈరోజు ఎంతమంది దాచుకునే వాళ్ళు లేరు? వస్తుందా కిందకి? దేవుడే ఉన్నాడు, భగవంతుడు అక్కడ ఉన్నాడు, కానీ ఇచ్చేటువంటి వాళ్ళు లేకుండా స్వార్థపరులు అనుకోండి, కిందకి రాదది. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, దాతృత్వాన్ని బట్టి ఇక్కడ కిందకు వస్తూ ఉంది, చేరుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్తాం. రెండవది ఏంటంటే ఇటువంటి వ్యక్తుల్ని బట్టి కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ భూమి మీద మేలు జరుగుతుంది. ఉదాహరణకు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి దాచుకునే ధనవంతుడిలాగా, తన కొట్లన్నీ పగలగొట్టి లోపల పోసుకునే ధనవంతుడిలాగా మన చుట్టుపక్కల కనుక అందరూ ఉన్నట్లయితే ఎవరికి బీదలకి మేలు జరగదు. నలుగురికి పంచేటువంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే నలుగురికి మేలు జరుగుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, ఔదార్యం కలిగినటువంటి వారిగా ఉండి మీ ఔదార్యాన్ని చూపించండి, పిసినితనంగా ఇవ్వద్దు, ధారాళంగా మీరు ఇవ్వండి అని అంటూ ఉన్నాడు. ఇలా గనక చేసినట్లయితే 11వ వచనంలో చెప్తున్నాడు, ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. మీరు గనక ఇలాంటి ఔదార్యాన్ని గనక చూపించారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి. అంటే ప్రజలు దేవునికి థ్యాంక్స్ చెప్తారు. ఇవాళ కూడా మీరు గమనించండి, క్రైస్తవుల గురించి దేవుడిని అభినందించే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ దేవుడు గొప్పోడండి, మీ దేవుడు మీకు బాగా నేర్పించాడు, చాలా సాయం చేస్తారు క్రైస్తవులు చాలా మంచోళ్ళు. నిజంగా ఇది అన్యులు చెప్పే మాట. ఒకసారి మీరు గమనించండి, అన్యులు చెప్తూ ఉంటారు మీ దేవుడు గొప్పవాడండి అని. ఎప్పుడు మనం ఎదుటోళ్ళకి మేలు చేస్తే వాళ్ళ చేతిలో ఉంది లాగేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మీ దేవుడు గొప్పవాడు అంటారా? అనరు. అంటే మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నామో, ఆ ప్రేమ చూపిస్తూ ఉన్నామో, ఆ కనికరాన్ని చూపిస్తున్నామో, అప్పుడు మన దేవునికి ఆ కృతజ్ఞతలు వెళ్తాయి. అవి వెళ్ళాలి అంటే మనం అలా జీవించాలి. అలా జీవించకుండా ఈరోజు మనం కనుక స్వార్థపరులం అయిపోతే దేవునికి వెళ్ళవలసినటువంటి థ్యాంక్స్ కట్ అయిపోతాయి అంతే. ఈరోజు ఒక ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్దాం. మన జీవితాల ద్వారా ఎంతవరకు దేవునికి కృతజ్ఞతలు వెళ్ళేటట్లుగా మనం చేయగలుగుతున్నాం? అబ్బో, నన్ను బట్టి చాలామంది దేవునికి థ్యాంక్స్ చెప్తారండి. ప్రతిరోజు నేను 1, 2 ఎంతమందికి సాయం చేస్తానో వాళ్ళందరూ దేవునికి థ్యాంక్స్ చెప్తారు. నువ్వు నిజంగా ప్రార్థనకి వెళ్ళావు కాబట్టి మీ దేవుడు ఇంత గొప్ప విషయాలు నేర్పించాడు అని రోజు నన్ను ఎంతోమంది అప్రిషియేట్ చేస్తారని చెప్పగలమా? మనం ఎంతమందికి మనం మేలు చేస్తాం? ఒక రోజుకి మనం ఎంతమందికి మేలు చేస్తూ ఉంటాం? బైబిల్లో చెప్తూ ఉంటాడు, మేలు చేయుట యందు విసుగక యుందుమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకసారి మేలు చేసి తిట్టించుకోవాలి, పెట్టారులే పెద్ద బోడి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా మీరు కాకపోతే ఇంకొకరు ఇస్తారు టీ అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కోసారి మనము మేలు చేస్తే తిరిగి కీడు కూడా చేస్తూ ఉంటారు. అలాగని విసిగిపోయామంటే మనం ఎవరికి కూడా మేలు చేయలేం. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మేలు చేయటము అనేటువంటిది దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా గనక మనము మేలు చేసేటువంటి వ్యక్తులుగా గనక ఉన్నట్లయితే మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. అంతేకాదు ఇక్కడ చెప్తూ ఉంటాడు 12వ వచనం మనం గమనించినట్లయితే, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిశుద్ధుల అక్కరలకు సహాయము చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఈ సేవను గూర్చిన పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రమే కాకుండా, పరిశుద్ధులు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరిస్తూ ఉంది. అంటే ఇదేదో కేవలము పరిశుద్ధుల అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, మీరు సాయం చేస్తే ఆ సాయం వాళ్ళకి ఇవ్వటం మాత్రమే కాదు,
ఇందులో జరిగేటువంటి మరొక విషయం ఏమిటి అంటే దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుతులు. ఇందులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు వెళ్తున్నాయి, దేవునికి గంత వెళ్తుంది, దేవునికి కృతజ్ఞతలు వెళ్తున్నాయి. మనం ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి సాయం చేస్తామో మన దేవుడిని అభినందిస్తారు, వీళ్ళ దేవుడు గొప్పవాడండి అని. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి సాయం చేస్తామో మనకు మాత్రమే కాదు, ముందు మన దేవునికి థ్యాంక్స్ చెప్తారు. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారయ్యా అని. కాబట్టి మనం చేసేటువంటి మేలు వల్ల మన దేవునికి కృతజ్ఞతలు వెళ్తాయి, అంతేకాకుండా మన దేవునికి ఘనత వెళ్తుంది. అలా కాకుండా ఉదాహరణకి మనం స్వార్థపరులుగా మారిపోయామనుకోండి, ఇప్పుడేం వెళ్తుంది దేవునికి? నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను. ఒకసారి ఇలాగనే ఉద్యోగం ప్రమోషన్ రావాల్సింది ఆగిపోతే రాజమండ్రి వెళ్ళారు, ఆ టేబుల్ దగ్గర ఆగిపోయిందని చెప్పేసి. వెళ్ళిపోతే మామూలుగా ఇవన్నీ ఉద్యోగాలు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫైళ్ళు ఎందుకు ఆగుతాయో మీకు తెలియదు కాదు. ఏ టేబుల్ దగ్గర ఆగిందో అక్కడికి వెళ్ళి ఇలాగ నా ఫైల్ ఆగిపోయిందండి, ఒకవేళ ఆయన డబ్బులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి ఆపాడేమో అని చెప్పేసి అంటే ఏమన్నా నేరుగా మాట్లాడేసి ఏమన్నా మీకు ఇవ్వాల్సిన ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే చెప్పనంటే అమ్మమ్మో నేను అట్లా ఏమీ లేదమ్మా అని చెప్పేసి అన్నాడంట. ఏంటంటే ఆయన ప్రార్థనకి వెళ్తాడంట. ఇప్పుడు నేనేమి తీసుకోను లెంట్ డేస్ కదా అని అన్నాడంట. ఇప్పుడు నేనేమి తీసుకోను లెంట్ డేస్ కదా అంటే ఎప్పుడు తీసుకుంటాడు? అయిపోయిన తర్వాత రండి మాట్లాడదాం అన్నాడంట. ఇప్పుడేం బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించిద్దా? మరి ఇప్పుడు ఏమని బట్టి అంటే ఆయన్ని బట్టి వీళ్ళు ఏం చెల్లిస్తారు దేవునికి? మాతో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంది, ఆయన ఏమన్నా ఉంటే చేస్తానంటే మళ్ళీ దానికి పెద్ద ప్రార్థనకి వెళ్ళేవాడంట, లెంట్ డేస్ అంట, మళ్ళీ ఆయన ఉపవాసం ఉన్నాడంట. లెంట్ డేస్లో ఆయన ఉపవాసం ఉంటాడంట, అందుకే లంచాలు తీసుకోడంట. నిజంగా తను ప్రార్థనకి వెళ్ళేటువంటి ఆమె కాబట్టి ఆ మాత్రం మర్యాదగా మాట్లాడింది. అదే బయట వాళ్ళు అయితే ఆడొక పెద్ద భక్తిపరుడు అంట, మళ్ళీ ఆడేదో ప్రార్థనకి వెళ్తాడంట. కొంతమంది మమ్మల్ని కూడా కలిపి తిడతాడు, అసలు ఆ నేర్పిన పాస్టర్ ఎవడాడు అని చెప్పేసి. నిజంగా ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు అంటే వాళ్ళే కాదు, ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపించాం, మార్కులు తక్కువ వచ్చినాయి, ఎవడరా నీకు నేర్పింది అంటారా? పాపం ఆ నేర్పే ఆయన నెంబర్ 1 టీచర్ అయినా క్లాసులో అందరికీ 100 మార్కులు వచ్చినా ఈ పిల్లోడికి తక్కువ వచ్చినాయి అనుకోండి, ఎవడరా నేర్పింది నీకు అంటారు. అంటే ఆయనలో లోపం ఉందో లేదో తెలియకపోయినా అలా వెళ్ళిపోతుంది ఆయనకు కూడా ఆ చెడ్డ మాట. ఇప్పుడు మనం జీవించేటువంటి పనికిమాలిన జీవితాల వల్ల మన దేవునికి చెడ్డ పేరు వెళ్తుంది నిజంగా లోకంలో. ఒకవేళ మనం కనుక మంచి జీవితాలు జీవించినట్లయితే మన ద్వారా మంచి పేరు కూడా వెళ్తుంది దేవునికి. మీ దేవుడు గొప్పవాడు, నిజంగా మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి మీరు ఇంత బాగా జీవిస్తున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా మీరు ఎదుటి వాళ్ళకి సాయం చేయగలుగుతున్నారు అని మన ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది, ఘనత వెళ్తుంది, కృతజ్ఞతలు వెళ్తాయి. ఒకవేళ మనం అలా జీవించలేదనుకోండి, మన ద్వారా దేవునికి కూడా దూషణ వెళ్తుంది. మనల్ని తిట్టడం మాత్రమే కాదు, ఆయన్ని కూడా తిడతారు. మధ్యలో ఉన్నటువంటి సేవకుని కూడా తిడతారు, పాస్టర్ని కూడా తిడతాడు. ఎవడాడు పనికి మాలినోడు, కనీసం నేర్పాలిగా ప్రార్థనకు వచ్చేటప్పుడు. నిజంగానే నేర్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రార్థనల పరిస్థితి ఎట్లుందంటే ప్రార్థనలకు వస్తూ అబద్ధాలు ఆడతారు, ప్రార్థనలకు వస్తూ మోసం చేస్తూ ఉంటారు, ప్రార్థనలకు వస్తూ మొన్న కూడా మాకు ఒకరు ఫోన్ చేశారు, ప్రార్థనకు వస్తున్నాడు, ఈ మధ్య కోపం బాగా పెరిగింది, కోపం జాస్తి అయింది, మీరు చెప్పండి అని. అంటే ఆయన అన్నాడంట బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదని. కోపం కొంచెం ఎక్కువగా ఉందంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదులే అంటున్నాడు. బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా కానీ వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ గురించి మాట్లాడట్లేదు, ప్రార్థనకు వస్తున్నాడు కదా మీరు చెప్పండి, ఇట్లాగైనా ఇంట్లో మాట్లాడేది ప్రార్థనకు వచ్చేవాడని అంటున్నారు. అవును, ఇట్లాగైనా మాట్లాడేది అని చెప్పేసి, అవును, దేవుని వాక్యం మనం నేర్చుకునేటప్పుడు మనలో అవన్నీ కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టి మనం బాగా జీవిస్తే మాత్రమే మన దేవునికి మహిమ అనేటువంటిది వెళ్తుంది. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు కూడా తెలియజేస్తూ, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటామో ఆ ఇచ్చే గుణం మనలో వస్తుందో, ఇచ్చే గుణం మనలో వచ్చినప్పుడు దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఈ పని అనేటువంటిది విస్తరిస్తుంది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు, ఆయనకి థ్యాంక్స్ చెప్తారు. ఇచ్చే వాళ్ళకి మాత్రమే కాదు, దేవునికి థ్యాంక్స్ చెప్తారు. కాబట్టి ఈరోజు లోకంలో ఇంకా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు అంటే అలా ఇచ్చేవాళ్ళు ఉండబట్టే. మీ దేవుడు గొప్పవాడండి అని అంటున్నారంటే అలాగే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు ఉండబట్టే. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి కీడు చేసినా కానీ తిరిగి కీడు చేయనటువంటి వాళ్ళు ఉండబట్టే.
అదే మనోళ్ళు చెప్పినట్టు ఒకటి కనుక తిట్టారనుకోండి, ఒకటికి 4 మాటలని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక మాట అంటే 4 మాటలు అన్నీ వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లోనే నేర్పుతారు. ఎందుకురా నువ్వు అలా వచ్చావు, పనికి మాలినోడా, చేతకానోడా. వాళ్ళు లేదన్నా అంటే నువ్వు తిరిగి అనాలి. నీకు లేదా, నోరు లేదా? ఒకసారి ఒక తల్లి తిడుతుంది పిల్లోడిని పట్టుకొని. ఆడేదో అన్నాడు అనుకోండి, ఈ పిల్లోడు మంచోడు కాబట్టి వచ్చేసాడు నోరు మూసుకొని. వస్తే ఏమన్నాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు? మంచోడివి నువ్వు, అట్లుండాలి నాన్న. అంతేగాని వాళ్ళేదో తిట్టారని నువ్వు బూతులు తిట్టి నీ నోరు నువ్వు పాడు చేసుకోకూడదు అని చెప్పాల్సిన తల్లి చేతకానోడా అని. ఆడు తిడితే నువ్వు నోరు మూసుకొని వచ్చావు ఎదవా, నీకు లేదా నోరు అని చెప్పేసి 4 తిట్లు తిట్టి చివాట్లు పెట్టి పద నేను వస్తానని చెప్పేసి తీసుకొని వెళ్ళి దగ్గరుండి కొంతమంది ఎలా తిట్టాలో నేర్పిస్తారు. అది పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళి వీళ్ళు అడుగుతారు 4 మాటలు. అడిగినప్పుడు ఈ పిల్లోడు పక్క నుండి చూస్తే ఆహా ఇట్లా ట్రైనింగ్ అవ్వాలన్నమాట, ఎవరన్నా అంటే ఇట్లా తిట్టాలన్నమాట, రెండోసారి అమ్మదాకా తేకూడదు, మనమే అక్కడ దాన్ని ఫినిష్ చేసుకొని రావాలి. నిజంగా అంటే ఇవన్నీ మనం చెప్పం కానీ ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. ఆహా ఇట్లా చేయాలన్నమాట అని. కాబట్టి మనము లోకంలో గమనించినప్పుడు సగటు లోకస్తులు అలాగనే ఉంటారు. కానీ ఇవాళకి కూడా క్రైస్తవ్యానికి ఇంకా మంచి పేరు ఉంది అంటే, క్రీస్తు ప్రభులాగా శ్రమను అనుభవించిన, సిలువు వేసినా కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించమని చెప్పేసి ఆయన అడిగినట్లుగా ఇవాళకి కూడా ప్రార్థనకి, అంటే అందరని నేను చెప్పను, ఇవాళకి కూడా ఒక క్రైస్తవ్యంలో ఎదుటి వాళ్ళని క్షమించేవాళ్ళు, ఎదుటి వాళ్ళని ప్రేమించేవాళ్ళు, తమకు కీడు చేసినా కానీ వాళ్ళను దీవించు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టే మీ దేవుడు గొప్పవాడండి అని చెప్పేసి అంటున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తాను, మనలాంటి వాళ్ళ వల్ల గనక అయితే దేవునికి ఇవాళ ఉన్నటువంటి మంచి పేరు ఉండేది కాదు క్రైస్తవ్యంలో. మనకు కూడా కోపం జాస్తి. కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు కూడా కోపం ఉంటుంది. అందరి మీద కాదులే కానీ కొందరి మీద అయితే మనం కూడా ట్రిక్స్ ప్రయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళకి ఇలాగనే చేయాలి, ఇలా చేస్తే కానీ వీళ్ళు లైన్లోకి రారని. అందరి మీద మనం ఏం కుయుక్తి పన్నాం కానీ కొంతమంది మీద మాత్రం కుయుక్తిగా మాట్లాడతామో, కుయుక్తిగా బిహేవ్ చేస్తూ ఉంటామో, అట్లా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనలాంటి వాళ్ళ వల్ల అయితే నిజంగా దేవునికి మంచి పేరు వచ్చేది కాదు. నిజంగా మంచోళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ఈవేళ ఉన్నటువంటి మంచి పేరు. కానీ ఈవేళ మనం చేయవలసింది ఏంటంటే మన జీవితాల ద్వారా ఆయనకి ఆ మంచి పేరు తీసుకొని రావాలి. ప్రజలు దేవుణ్ణి అభినందించేటువంటి వాళ్ళుగా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారుగా ప్రజలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అట్లా ఉండాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి అంటే, మనము ఎదుటి వారికి చేసేటువంటి యొక్క సహాయము, ఆ ఔదార్యము, ఆ దాతృత్వం ద్వారా దేవునికి ఆ మంచి పేరు వెళ్తుంది. మీరు కావాలంటే గమనించండి, మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఉదాహరణకి ఇందాక మొదటి యోహానులో చూసాం కదా, మనము మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతో ప్రేమించమని. ఆకలితో వచ్చారయ్యా, ఆకలితో వచ్చావా, అట్టెందుకున్నావయ్యా, కడుపు నిండా తినాల్సింది కదా అని అంటున్నాం అనుకోండి. అలా ఎందుకున్నావు, అట్లా ఉండకూడదు, ఆరోగ్యం పాడైద్ది, ఎప్పుడైనా టైంకి తినాలి, కడుపు నిండా తినాలి అని అంటున్నాం కానీ ఒక ముద్ద పెట్టట్లేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలా కాకుండా ఆహారము పెట్టి అలా ఉండకూడదు, నువ్వు భోజనం టైం కదా తిను అని చెప్పేసి అన్నారనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అంతేగాని మాటల వల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో చేతల కంటే కూడా మాటలు ఎక్కువైపోయాయి, చాలా మాటలు. నిజంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ్యం అంటే అమ్మ, అయ్యా, నాయన అని మాట్లాడటమే, చక్కగా ప్రేమతో మాట్లాడటమే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే అమ్మ, అయ్యా, నాయన అని మాట్లాడటం మాత్రమే కాదు. అంటే అరే ఒరే అని ఇది మాట్లాడాలని నేను చెప్పట్లేదు. మాట్లాడటం ప్రేమతో మాట్లాడండి, అంతకంటే కూడా క్రియలు చూపించండి. క్రియలు చూపిస్తేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి అంటాడు. మనలో క్రియలు కనుక లేకపోతే ఆ విశ్వాసం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, అది మృతం. అంటే ప్రాణం పోయినటువంటి శరీరము, శవం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, ఎలాగైతే ఏం ఉపయోగం ఉండదో అలాగనే క్రియలు లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది మనం ఎదుటి వాళ్ళకు మేలు చేసేటువంటి ఆ గుణాన్ని దేవుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఇందులో ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇందులో మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ విషయాలను ఎట్లాంటి వాళ్ళు కూడా నేర్చుకున్నారంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు, ఇదే 2వ పత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 1-2 వచనాల్లో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను.
ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఎవరు ఇవ్వగలిగారట? ఎవరు నేర్చుకున్నారు? నిరుపేదలైనటువంటి వ్యక్తులు నేర్చుకున్నారు. ఇవాళ ఏంటో ఉన్నవాళ్ళు కూడా ఇవ్వటం నేర్చుకోవట్లేదు. లేనోళ్ళేమో మాకేముందండి అని చెబుతున్నారు, అదొక కారణం చెబుతున్నారు. ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళకు ఉన్నాయి. మరి పిల్లలు ఉన్నారు కదండి, 4 రూపాయలు వెనకేసాం. ఆడపిల్లలు ఉన్నారు కదండి, పెళ్ళిళ్ళు చేయాలి. రేపు పిల్లలు చదువులకు వస్తారు కదండి, అందుకే దాచిపెట్టాం. లేనోళ్ళేమో లేవని చెప్తున్నారు, ఉన్నోళ్ళేమో ఏదో కారణం చెప్పి అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే నిరుపేదలైనటువంటి క్రైస్తవులు కూడా వాళ్ళు సాకుపోకులు ఏమీ కూడా చెప్పకుండా ఆ ఇవ్వటము అనేటువంటి దాతృత్వాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చేయవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఇచ్చేటువంటి గుణం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా గ్రాఫ్ ఇలాగ పైకి వెళ్తూ ఉండాలి. ఎదుగుదల అనేటువంటిది మీరు చూడండి, పుట్టిన దగ్గర నుంచి బిడ్డ ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా, ప్రతి నెల కూడా ఆ బరువు పెరుగుతూ ఉంటుంది, హైట్ పెరుగుతూ ఉంటాడు, ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. అట్లాగనే మన ఆత్మీయ జీవితం కూడా మనం ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కాబట్టి మనం వెనక్కి తిరిగి చూసుకొని పర్వాలేదా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను కొంచెం ఇచ్చే గుణంలో ముందుకు వచ్చానా, పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు నేను నలుగురికి ఏదైనా మేలు చేస్తున్నానా, ఎవరన్నా అవసరం అంటే నేను ఏదైనా చేయగలుగుతున్నానా, పోయిన ఏడు నేను 100 రూపాయలు ఇచ్చేవాడిని, కనీసం ఈ ఏడు ఒక 150కి 200కి పెరిగానా, పోయిన ఏడు నేను ఒక 1000 ఇచ్చేవాడిని ఎవరన్నా అవసరం అంటే, లేదంటే దేవుడన్నా దేవుని కార్యక్రమాలన్నా, ఇప్పుడు కనీసం 1000 కంటే ఏమన్నా పెంచి నేను ఏమన్నా ముందుకు వెళ్తున్నానా, లేదంటే ముందుకంటే కూడా ఒక్కోసారి రివర్స్ గేర్ వేసుకొని కొంతమంది వెనక్కి వెళ్తారు. పోయినేడు చేశారు అంటే అప్పుడు పరిస్థితులు బాగున్నాయండి, ఇప్పుడు పరిస్థితులు బాగలేదని మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఎదుగుదల అనేటువంటిది మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే విత్తుకునేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా లోటు రాదు. మనకి ఎప్పుడైనా లోటు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే విత్తటం తగ్గించేసాం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి నేను ఇవ్వటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే దేవుని యొక్క నామం అనేటువంటిది మహిమపరచబడుతుంది, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబడతాయి. అంటే మన దాతృత్వం వల్ల మన దేవుడు మహిమపరచబడతాడు అనేదే చెప్తూ ఉంటాడు. కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు ఉన్నటువంటి దేవుడిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటాడు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచున్నట్లు. కాబట్టి మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో, ఎదుటి వాళ్ళకి సాయం చేస్తామో, ఔదార్యము దాతృత్వము దానివల్ల దేవుని మహిమపరుస్తారు. అటువంటి జీవితాలు మనము జీవించాలి. అలా మనం జీవిద్దాము. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.